వీడు పొద్దుగాల సర్ది పట్టుకొని పోరా అంటే పట్టుకపోడు. నువ్వు ఈ కూర వండమ్మా ఆ కూర వండమ్మా అని వంకలు పెట్టి చెప్తాడు. వండిన కూర పట్టుకొని సర్ది పెట్టుకొని రాడు. ఇప్పుడు ఈ కూర అయినా మెచ్చుతాడో మెచ్చడో, ఏమంటాడో ఏమో. ఎక్కడున్నావురా రాజు? ఓ రాజు, రాజు, రాజు. మా అమ్మ వచ్చినట్టున్నది కదా. అమ్మా అటే ఉండే, ఆ చెట్టు కింద ఉండు, నేనే వస్తా. చెప్పుండ్రా, ఎండ కొట్టి పాడైతుంది. గీయాలైంది ఇంకా అన్నం తినవరా గాడిది? రా తొందరగా. ఆడనే ఉండు. అబ్బా ఈ వచ్చేది ఊరంతా తెలివన్నా ఏంది? ఇంకా అది పోను నా కొడుకు ఇది తింటాడు అది తినడు, ఈ కూర మెచ్చడు ఆ కూర మెచ్చడు అని చెప్పి నన్ను బదనం చేయబట్టే అత్తా నాకు మంచిగా దొరికినవే నాకు. అమ్మా ఆకలి అవుతాంది ఘోరంగా. అమ్మా ఆగు బిడ్డ, నీకో ముచ్చట చెప్తా. ఏంది? మొన్న గా పెళ్లిలా గా పిల్లని చూసినావు చూడరా, గా అంజలి అనే అమ్మాయిని. ఆ పొల్ల జాడ తెలుసుకున్నాం రా. వాళ్ళ అన్న మన పొలాలు మన జాగలు మనకున్న పలుకుబడిని చూసి ఇత్తననే మాగా అంటాడట. మంచిదే. కానీ ఆ పొల్ల ఇంజనీరింగ్ చదువుకున్నదట్రా. నువ్వేమో చదువుకోనే నువ్వైతివి. తెల్లారితే పొలం పనులకు వత్తివి. ఆమె ఉడుతుందారా మనతోటి? కాదు బిడ్డ, ఆ పొల్లకు తల్లిదండ్రులు కూడా లేరట. ఉన్నదే అన్న తమ్ముడు ఇద్దరేనట. రేపు పెళ్ళైనాక అత్తగారింట్లో మంచి చెడు ఎవరు చెప్తారు చెప్పు? ఏదైనా అనబోతేనే అనబోతే అడివి చెప్పబోతే కొరివి అంటారు. ఎందుకు వచ్చిన తిప్పలు బిడ్డ నీకు ఇవన్నీ? నా మాట అర్థం చేసుకో బిడ్డ, జర బాంచను. అమ్మా ఎందుకు భయపడతానవే నువ్వు? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు అది బాగా చదువుకుందానే కదా నువ్వు భయపడేది? లేకుంటే దానికి తల్లిదండ్రులు లేరని భయపడతానవా? దేనికి భయపడతానవు నువ్వు? అంటే బాగా చదువుకుంటే ఏందే, మన ఇంట్లో ఎట్లాగో చదువులు లేవు, కనీసం మనకు వచ్చేదైనా చదువుంటే అరే కొద్దో గొప్ప మంచో చెడో మనకు తెలుస్తుంది కదా. ఇక నువ్వు అన్నట్టు చదువుకున్నది మనతో ఎట్లా ఏముడుతుంది అంటే ఎవరు ఏమడుతో ఇమ్మడరు. మనం వచ్చిన తర్వాత మనమే మార్చుకోవాలి, ఓర్చుకోవాలి. ఇట్లయితే ఎట్లమ్మా? నాకు మంచిగా అనిపించిందమ్మా పెళ్లిలో చూసినప్పుడు. ఆమె ఒకరికి సాయం చేసింది, ఆమె గుణం మంచిగా అనిపించింది నాకు. అందుకే నీతో మాట్లాడమని చెప్పిన. నువ్వు ఇట్లా అంటే కట్టమే అమ్మా. అది కాదు బిడ్డ, చదువుకున్న పొల్ల నీకు ఎన్నడన్నా నాడు చేతి కింద సాయానికి వస్తుందారా వ్యవసాయం పనులకు? నాకు ఎండ కొడుతుంది, నాకు ఆ పనులు తెలియదు అంటది. నీకే ఇబ్బంది అవుతుందిరా. నేను చెప్పేది అర్థం చేసుకో. మళ్ళా చదువుకున్న పోరీలు ఆడికి పోతాను ఈడికి పోతాను కాలేజీలో పోతాను అని పట్నం కాడికి వచ్చి ఏదేదో తిరుగులు తిరుగుతారట. నువ్వు వార్తలు చూస్తూనే ఉంటివి, ఫోన్లలో వింటూనే ఉంటివి, అన్ని చూస్తూనే ఉంటివి. ఎట్లరా నీకు చెప్పేది? నేను చెప్పేది అంతా నీ మంచి కోసమే కొడుకా. అరే ఏం మాట్లాడతాను అమ్మా, నాకు అర్థం కాదు. అందరు గట్లే ఉంటారా అనే? మంచిగా చదువుకున్న వాళ్ళు కలెక్టర్ అయ్యిళ్ళు, డాక్టర్ అయ్యిళ్ళు, ఇంజనీర్లు అయ్యిళ్ళు, వాళ్ళు కనిపించరా నీకు? ఇగో అమ్మా సరే నువ్వన్నట్టే అది పెళ్లికి ముందు ఏం చేసినా కూడా నాకు ఓకే అమ్మా. కానీ పెళ్లి తర్వాత నాతో మంచుకుంటే అయిపోయి. అందరికీ ఒక చెడ్డ గతం ఉంటుందే, ఆ గతాన్నే మనం పట్టుకొని కూర్చుంటే మాత్రం కరెక్ట్ కాదు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడతావు అనుకోలే అమ్మా నేను. అరే 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 అన్నం తినిపోరా. వీ నలుగుడు గంగల పోను. ఏమైనా ఆడదలిగినట్టే అలుగుతాడు. నేను బిడ్డను కన్నానో కొడుకును కన్నానో నాకే అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. మా అన్న ఎప్పుడు బయటకు వస్తాడు, ఈ బుక్ ఎప్పుడు బంద్ చేయను. జల్లి పోరా అన్న. సురేష్ ఏమైందిరా? గవే 70 లక్షలు మనకే గిట్టుబాటు ఉంటుందిరా. మనం పెట్టింది 70 లక్షలు, ఇంకో 10-20 ఎక్కువ అమ్మితే మిగులుతాయి. కానీ గవే 70 లక్షలు అంతా మనకేముంటాయిరా? చెప్పు, అకౌంట్ రోడ్ పడుతుందని చెప్పు, రింగ్ రోడ్ ఉన్నదని చెప్పు. ఇది చేసే దందకు మరీ మాత్రం లేకపోతే ఎట్లారా అన్నా? సరే సరే చూడు, 5 లక్షలు ఎక్కువ చెప్పు, సరే 5 మిగులుతాయి. సరే ఉంటానా మరి. ఏంది అన్న, అది గవర్నమెంట్ జాబ్లో పోస్టింగ్లు పడుతున్నాయి కదా, మా ఫ్రెండ్స్ అందరూ కోచింగ్కి పోతారు. నేను కూడా కోచింగ్కి పోతా అన్న. డబ్బులు ఇస్తావని ఫీజు కడతా. ఏంది చెల్లె, నువ్వు ఇంటర్ ఉన్నప్పుడే బంద్ చేయమంటే నువ్వు చేయకుండా బీటెక్ దాకా చేసినావు. ఎందుకు సాగబడుతున్నావు ఎంతగానో? అయినా ఆడపిల్లకి చదివే అవసరమా? నువ్వు మొన్న కరీంనగర్లో పెళ్లి అయినప్పుడు చదువు చూపుల పిల్లవాడు చూసినాడు రాజు. వాళ్ళకి మంచిగా 12 ఎకరాల భూమి ఉంది. ఆయన చూసి పెళ్లి చేస్తా.
పెళ్లి చేసుకున్నావు అనుకో ఏ పనులు ఉండవు. ఇంటికాడ పొద్దున మంచిగా వండి పెట్టినావా, మళ్ళీ సాయంత్రం వండి పెట్టినావా, ఇంట్లో పని చూసుకున్నావా, గంటే సరిపోతుంది. ఈ నౌకర్లు వద్దు, ఏది అవసరం లేదు. నన్ను అడిగితే అసలు ఆడపిల్లకి చదువు అవసరం లేదు, ఉద్యోగం ఉండవా, అది మొత్తానికి అవసరం లేదు. చూడరా చెల్లె, నువ్వు చదువు కొరకు నేను డబ్బులు పెడతా, పైసలు పెట్టి చదివిపిస్తా. రేపు ఉద్యోగం వచ్చినాక నీ జీతం పట్టుకో ఎవరికి ఇస్తావు? నాకేమైనా ఇస్తావా? నీ అత్తగారికి ఇస్తావు, నీ మొగుడికి ఇస్తావు, నాకేమైనా వస్తుందా? ఇవన్నీ వద్దు. మంచిగా కట్టమిచ్చి దర్జాగా పెళ్లి చేస్తా, హాయిగా పురుషత కూర్చొని. ఏందన్నా నువ్వు కూడా అందరి లెక్కనే మాట్లాడతావు. అదే ఇప్పుడు అమ్మ నాన్నకి ఇట్లా బతికేది ఉంటే నేను ఎంతవరకు చదువుతా అంతవరకు చదివిపించేటోళ్ళు. నువ్వు అన్నావు కాబట్టే చదివిపిస్తలేవు. అమ్మ బాబు బతుకుండే ఉంటే నేను పాత్ర దాకా చదివించేటోళ్ళు. నేను ఏదో రిలేషన్ దందా చేసుకుంటాను కాబట్టి ఇంత బీటెక్ చదివించిన. ఇంకేం మాట్లాడకు. రేపు పిల్లానికి ఫోన్ చేసి రమ్మని చెప్తా, రెడీ అయి ఉండు. హలో, చూసినా అక్క, నాకేమో చదవ బుద్ధి కాదు. అన్న చదువు 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 అంటాడు, నీకేమో చదువు బుద్ధి అవుతుంది, కానీ అన్న చదవని తెలియడు. అది అంతేరా, మనం ఏదైతే కావాలనుకుంటామో అది మనకు దూరం అవుతుంది, మనం ఏదైతే వద్దనుకుంటామో అది మనకు దగ్గర అవుతుంది. గట్లేని అనుకుంటా అక్క. ఇప్పుడు అన్న ఒప్పుకుంటాడుగా, రేపు పెళ్ళైనాక బాగా నొప్పించి చదువుకో. ప్రతి అమ్మాయి అట్లనే అనుకుంటుందిరా, పెళ్ళైనాక చదువుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్కసారి పెళ్ళయిందంటే అన్న అయిపోయినట్టే. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాతనో పాపనో బాబా పుడతారు. ఇక వాళ్ళని చూసుకోవడానికే టైం అంతా అయిపోతుంది. ఇక నువ్వన్నట్టు చదువు జాబు అవి ఇక కావురా, అవన్నీ అనుకోవడానికే మంచిగా ఉంటాయిరా, నిజ జీవితంలో జరిగే. మరి ఇప్పుడు ఏం చేస్తా అనుకున్నా అక్క? ఇంకేం చేస్తారా, తలంచి తాళ కట్టించుకుంటా, ఉల్లని చెత్తగా ఇంటికాడ పని చేస్తా. ఆ తర్వాత నాకు కొడుకో బిడ్డన కొడతారు. అప్పుడు నువ్వు వచ్చి ఎత్తుకోరా, వాళ్ళని మీద వచ్చకపోతే సంబరపడు. చదువుకోరా, సారీ చదువుకున్నట్టు యాక్ట్ చేయరా. అగో అన్నకి ఇంతసేపు అయింది ఇంకా అత్తలేడు. శివ, నమస్తే అన్న. రేపు పార్టీ వస్తాను, నేను ఉంటలేను, కొంచెం పని ఉంది నాకు, పోతున్నా. పార్టీ కాడికి పోయి మాట్లాడు, 80 లక్షలకు తక్కువ ఇయ్యకు. ఎందుకు ఎటు పోతున్నావే? రేపు చెల్లెకు సంబంధం చూడడానికి పోతాను. అగో మొన్ననే చదువు అయిపోయింది, గవర్నమెంట్ జాబ్ పంపించక నువ్వు పెళ్లి చేస్తా అంటావేంది? ఏం మాట్లాడుతాను ఇప్పుడు? ఎందుకు జాబు? అగో మా చెల్లె మీ చెల్లె ఒక క్లాస్మేటే కదా అన్న. అయితే మనకన్నా పెడతారు వాళ్ళు. అరే గవర్నమెంట్ జాబ్ పంపిస్తే అప్పుడు లైఫ్ ఉంటుంది అన్న. అంత వద్దు, నేను చెప్పేది ముచ్చట విను. నేను రేపు ఉంటలేను, నా చెల్లె సంబంధం గురించి నేను పోతానా. నువ్వు పోయి ఆ పార్టీ కాడ మాట్లాడు, 80 లక్షలకు తక్కువ తీసుకోకు, సరేనా? చెప్తే అర్థం చేసుకో. ఎందుకన్నా? ఏంటి అర్థం చేసుకున్నది? ఇప్పుడు నాకు ఇంట్లో దాంతో వెళ్ళి ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతావా? నీ చెల్లెని కోచింగ్ పంపితే నా చెల్లెని కోచింగ్ పంపాను నేను. నా చెల్లెకి ఇప్పుడు నేను పెళ్లి చేస్తానా? అట్లా నేను నీ చెల్లెకి పెళ్లి చేయమని చెప్పినా అంటే అన్నా, ఇవన్నీ వద్దు. ఎవరి ఇంట్లో పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. రేపు పార్టీ వస్తుంది, నేను ఉంటలేను, 80 లక్షలకు తక్కువకు నువ్వు అక్కడికి పోయి మాట్లాడు. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. నేను పోతానా? అన్నా అన్నా అందరు ఎప్పటిలో తయారయ్యారు. అంజలి, అంజలి, గింతంత చాయ్ పెట్టుకరావే అని చెప్పి ఎంతసేపు ఏందో ఈ కొత్త కోడన్లు. అత్తగారింటికి వస్తే ఏదో అంతరిక్షానికి వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు. అయినా వాళ్ళ ఇంట్లో గదే పోయి నా ఇంట్లో గిదే పోయి ఎందుకో ఇంత బిల్డప్. అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని అడుగుతారు. ఆ పొయ్యి చుట్టూ అన్ని ఉన్నాయి, దీన్ని కనబడతలేవా కళ్ళు? ఏమైందే? చాయ్ పెట్టమంటే గింత సెట్ చేసినావు, బర్రెకాడికి పోయి పాలు విండుకొచ్చి మరీ చాయ్ పెట్టినావా ఏంది? అయ్యో అత్తమ్మ, ఇప్పుడే కొత్త కదా, ఇంట్లో సామాన్ లేని దొరకలే, అన్ని ముంగట పెట్టుకొని చాయ్ పెట్టేసరికి ఈ టైం అయింది. అవ్వో నీకేం కావాలుల్లా? షాపత్తి చక్కెరి గంతే కదా, అయ్యా పొయ్యి చుట్టే ఉండే. అబ్బో ఏం దొరకలేవాట, పొయ్యి చుట్టే అన్ని పెట్టిన. షాయ్ ఇత్తవా అట్లనే పట్టుకొని ఉంటావా? ఏందో ఆటల పోటీలో గెలుచుకున్న కప్పులకి ఇట్లా నిలబడ్డది పట్టుకొని. ఇటీ ఎట్లున్నది అత్తమ్మ? మంచిగానే పాడబడ్డది. అయితే మే గాని నా కొడుకు సర్దిచ్చి రాపో. నేనా?
అగో నేనా అంటే నువ్వే ఇయ్యాలే. ఇంకేమైనా పిల్ల ఉందా ఏంది? ఇంకో దాన్ని చేయలే మరి నేను. అది ఎక్కడనో నాకు తెలియదు అత్తమ్మ. నువ్వు సర్ది పట్టుకొని రోడ్డు మీద పడితే గా రాదు గాని పొలం ఎక్కడ అంటే 10 మంది చెప్తారు తవ్వను. పో. సరే అత్తమ్మ. తెలియదు ఇంగ్లీష్ పిల్ల ఇది. వద్దంటే ఏదో ఇష్టపడి వేసుకున్నాడు నా కొడుకు. నాకు వచ్చింది తలకాయ నొప్పి ఈ జయంగా. అయ్యో నువ్వెందుకు వచ్చిన వీడిదాకా? టిఫిన్ తీసుకొచ్చిన తినేవుదా? నేనే వచ్చేటోని కదా ఆడదాకా. సరే నేను చేయగట్టుకొచ్చుకుంటా, నువ్వు వీడినే ఉండు. చిక్కుడుకాయ టమాటనా? మా అమ్మ వండిందా, నువ్వు వండినావా? నేనే వండినా. ఫస్ట్ టైం నేను. ఎప్పుడు మా అమ్మ వంటనే తింటా, ఇంకో అమ్మాయి వంట తినప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు అక్కల చెల్లెలు ఎవరు లేరు కదా, ఉన్నదే ఒక్క ఆడిది మా అబ్బా. మంచిగా ఉంది. రాజు, నేను నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. చెప్పండి. ఏం లేదు రాజు, అయితే నేను ఇంజనీరింగ్ దాకా చదువుకున్నా కదా. మా దోస్తులందరూ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతారు. నా చదువు కూడా ఎందుకు అక్క రాకుండా అవుతుంది. నేను కూడా గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతా, కోచింగ్ కి పంపిస్తావా? నువ్వు అన్నది వినడానికి మంచిగానే ఉంది అంజలి. నాకు కూడా నేను కోచింగ్ పంపించబుద్ధి అవుతుంది. గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిదే కదా. మా కాందంలో కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు. కానీ నేను పెళ్లి చేసుకునేటప్పుడే మా అమ్మ ఏమన్నది తెలుసా? ఆ చదువుకున్న పొలం వద్దురా, మనకు 10-20 ఎకరాల పొలం ఉంది, మనతో నివడదురా అమ్మాయి, వేరేటోళ్ళని పెళ్లి చేసుకుందాం అన్నది. కానీ నేనే ఎందుకో ఆ ఒక్కరోజే నేను నా పెళ్ళిళ్ళు చూసి నీ గుణం నాకు బాగా నచ్చింది, అందుకే నేను పెళ్లి చేసుకున్నా. నాకైతే ఇష్టమే, కానీ ఎందుకైనా మంచిది, నన్ను కన్నందుకైనా నేను చేసుకున్నందుకైనా మా అమ్మను ఒక మాట అడగాలి. మా అమ్మని అడిగిన తర్వాత నేను ఏదైనా చెప్పగలుగుతా. నువ్వు దీని గురించి ఏం టెన్షన్ తీసుకోకు, సరేనా? సరే. ఒకవేళ మీ అమ్మ ఒప్పుకోకపోతే? ఎందుకు ఒప్పుకోదు అంజలి? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఒకవేళ మా అమ్మ ఒప్పుకోకపోయినా నేను చదివిపిస్తా, నువ్వేం భయపడకు. కానీ మా అమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం. ఆమెకు అన్నీ తెలుసు, కానీ ఎందుకో మంది మాటలిని అట్లా తయారైంది. సరేలే, నువ్వేం భయపడకు, ఖచ్చితంగా నేను అమ్మను ఒప్పిస్తా. కానీ ఒకసారి ఎందుకైనా మంచిది అమ్మతో మాట్లాడదాం. ఇంకొక చిన్న విషయం, నాకు ఈ డబ్బాలో సరిపోదు. మా అమ్మ చెప్పలే కావచ్చు నీకు, ఇంకొంచెం పెద్ద డబ్బు ఉంటుంది, అలా పట్టుకరా. ఇది మరి పొరగాలకి ఇచ్చినట్టున్నది, సరేనా? సరే. నువ్వు నేను ఇది కడిగి సాయంత్రం రాంగా తీసుకొస్తా డబ్బా. పో, ఉంచు ఇక్కడనే. పోయిరా. తొవ్వ తెలుసు కదా? తెలుసు. రాజా నీళ్ళు అంటే ఎవరైనా చెప్తారు. తెలుసు. పోయినాక ఫోన్ చేయి. సరే. సరే పైలం.
ఏమైందిరా ఏదో ముచ్చట చెప్తానని చెప్పి కన్న తల్లిని కట్టుకున్న దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు. ఏం చెప్పింది నీ పెళ్ళ ముచ్చట? ఏమన్నా ఉసిగొల్పిందా ఏంది నా మీదకి? ఎందుకమ్మా ఎప్పుడు అందరినీ తప్పుగా అర్థం చేసుకుంటావు? అదేం లేదమ్మా, ఒక ముచ్చట చెప్దామని నిన్ను కూర్చుండబెట్టిన. అయితే ఫస్ట్ నిన్నే అడుగుదాం అనుకున్నది, కానీ అదే ఫస్ట్ నన్ను అడిగింది. ఏంటిదిరా? ఏం లేదమ్మా, అంజలి ఇంజనీరింగ్ దాకా చదువుకుంది కదా, అదే బీటెక్ చేసింది కదా, దగ్గర దగ్గర 4-5 లక్షలు ఖర్చు పెట్టి చదివిపించిండు వాళ్ళన్న ఆమెను. మరి ఇప్పుడు ఆ చదువు ఎందుకు అక్కడ రాకుండా అవుతుంది? అందుకే అంజలి ఏమంటుందంటే వాళ్ళ దోస్తులు గవర్నమెంట్ జాబ్కు పోతుర్రట, అంటే ప్రిపరేషన్కి కోచింగ్ అంటారా దాన్ని, కోచింగ్కి పోతుర్రట. వాళ్ళే చెప్తారట చదువుకి, ఇట్లా వాళ్ళే చదువు నేర్పించి జాబ్ కొట్టే వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారట, మన కరీంనగరే. అయితే అంజలిని మరి పంపిద్దామా అని, ఏమంటావమ్మా? పెళ్ళి అయిపోయినాక చదువు ఎందుకురా? నువ్వన్నది కూడా కరెక్టే, కానీ వాళ్ళ దోస్తులు ఇట్లా పోతుర్రట. అంటే పొద్దంతా ఇంట్లో పని చేస్తుందమ్మా. ఎప్పుడు ఎన్ని గంటలకు ఉంటుంది? పొద్దుగల 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు వస్తాము. అమ్మా ఇన్నవా, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా నట్నే. పొద్దున 10 గంటల వరకు ఇంట్లో అన్నం కూర వండుతుంది, ఇల్లాకిలు ఉడుతుంది. ఇక మళ్ళా సాయంత్రం 5 గంటల వరకు వస్తుంది. వచ్చి మళ్ళీ సాయంత్రం బోళ్ళు బట్టలు ఏమన్నా ఉంటే వండుతుంది. మళ్ళీ రాత్రికి కూడా అన్నం కూర వండుతుంది. పనికి పని అవుతుంది, దాని చదువుకు చదువు అవుతుంది. ఏమంటావమ్మా? నీకు సాటుకు పోయి చెప్పి నాతో అడిగిస్తాందా? ఏడ కూర్చోబెట్టి వచ్చిన 1-2 నెలలకే నా కొడుకును మంచిగానే కొంగున కట్టుకున్నావు కదా, ఏంది ఇప్పుడు చదువుకుంటావా? ఇప్పుడు అవసరం అరే నీ పెళ్ళానికి చదువు? కూర్చోబెట్టి ముద్దుగానే అడుగుతాను గాని నాకైతే ఇష్టం లేదు. ఇక నీ ఇష్టం. ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరిస్తుందట? గట్లంటవేందే అమ్మా నీ? అయినా నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి నేను గొప్పగా చెప్పిన. ఇప్పుడు నువ్వేమో చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది అది ఇది అని పడుతుంది. ఆయన ఇప్పుడు చదువుకుంటే ఏమైతుందే? మన ఇంట్లో ఎట్లాగో చదువుకున్న వాళ్ళు లేరు. ఇప్పటికి ఏమన్నా డౌట్ వస్తే ఆ పక్క పండి చరణ్ గారి ఇంటికి పోవాల్సి వస్తుంది. ఛీ, ఏందో ఏమో. కనీసం అది చదువుకున్నా కూడా ఒకళ్ళు చదువుకున్న వాళ్ళు మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. కొంచెం అర్థం చేసుకో అమ్మా, నేను ఎందుకు చెప్తాను. ఇగో అది గంట కష్టపడి చదువుకున్నది. ఇప్పుడు దాని చదువు ఎందుకు అక్కడ రాకుండా ఇంట్లుండి బోలు తోముడు, బట్టలు విండుడు, రాత్రి అయితే అన్నం కూర వండుడు, తెల్లారితే ముగ్గేసి ఆకులు ఊడ్చుడు, ఇదంతా పెట్టుకుంటే దాని మనసు ఉన్నది కదా చెప్పు? దానికి ఏమనిపిస్తుంది? అయ్యో కొద్దో గొప్ప నేను అంత మంచిగా చదువుకున్నా కదా, ఈ అన్ని పనులు చేస్తా అంటే దానికి మంచిగా అనిపించదమ్మా. చదువుకుంటా ఈ పనులు చేస్తే అటు అదవుతుంది ఇటు ఇది అవుతుంది. ఇక మన మీద కూడా దానికి మంచి మర్యాద ఉంటుందమ్మా. అందుకే చెప్తాను, నా మాటను అర్థం చేసుకో. దేనికైనా మంచిది వాళ్ళ అన్నని పిలిచి ఈ ముచ్చట ఏందో చెప్పు. వాళ్ళ అన్న చదివిపియమంటే చదివిద్దాం, లేకపోతే లేదు. ఇవాళ రేపు ఏది జరిగినా నాదైతే బాధ్యత లేదు. నీ ఇష్టం రైగా. అమ్మా అమ్మా నేను చెప్పేది వినమ్మా. విన్నావు కదా అంజలి, ఒకసారి మీ అన్నని పిలిపించి అడుగుదాం. నువ్వు పెద్ద టెన్షన్ ఏం పెట్టుకోకు. అయ్యో ఇప్పుడు మా అన్నని పిలిపిస్తే మా అన్న ఒప్పుకోడేమో అని. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పుడు మన బాధ్యత. ఒకసారి చెప్దాం, సరేనా? నువ్వు అప్పటి వరకు మీ ఫ్రెండ్స్ కాల్ చేసి ఏ కోచింగ్ అయితే మంచిగా ఉంటుందో అడుగు. నేను పోయి ఫీజు కట్టేస్తా. రేపు నాకు కరీంనగర్లో పని ఉన్నది, సరేనా? సరే. సరేనా? నేను బయటకు పోయేస్తా, నాకు పని ఉన్నది. సరే. ఏంది బావా, బాగా రోజుల తర్వాత ఫోన్ చేసినావు? అయితే కానీ నీ పద్ధతి మంచి లేదు బావా. నువ్వు మా చెల్లెని తీసుకొని మా ఇంటికి రావాలి కానీ నన్ను రమ్మనుడు ఏంది? నువ్వు మా చెల్లెని తీసుకొని ఒకసారి మా ఇంటికి రా, మంచిగా ఫుల్గా దావత్ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం, మంది తాగుదాం. ఆయన నువ్వు మంది తాగలే కదా, బీర్ చేసుకుందాం బావా. ఎన్ని తాగుతాను, కాటన్ అయితే కాటన్ తెచ్చుకుందాం, మంచి ఫుల్ దావత్ చేసుకుందాం. ఆ తర్వాత నేను మీ ఇంటికి వస్తా బావా. అయ్యో అట్లే ఉంది బావా, ఎవరెవరి ఇంటికి వస్తేంది, మనం అందరం చుట్టాలమే. ఎప్పుడైనా ఎక్కడైనా మనం కలవచ్చు. నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, నేను ఎప్పుడైనా మీ ఇంటికి పోవచ్చు. అయితే అసలు ముచ్చట అది కాదు బావా. నేను పిలిపించింది ఎందుకంటే అది ఎట్లా చెప్పానో నాకు అర్థమైతే లేదు. ఏంది బావా ముచ్చట చెప్పడానికి అంతగానో తడబడతాను? నీ ముచ్చట ఏందో చెప్పు, నేను కాదంటాను నీ మాటలు. నువ్వేం చెప్పినా నేను దానికి రెడీ. అయితే ఏం లేదు బావా, ఇది అసలు చిన్న ముచ్చటనే, నీ దాకా రానిచ్చాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకైనా మంచిది చెప్పుడు మా బాధ్యత కదా బావా. ఇప్పుడు మీ చెల్లె ఎంత కాదనుకున్నా బీటెక్ దాకా చదివింది. నువ్వు కూడా ఏం తక్కువ 4-5 లక్షలు ఖర్చు పెట్టినావు. మరి అంతగానో చదువుకున్నప్పుడు ఆమె చదువు వృధా కావద్దు కదా, ఎందుకు అక్కడ రాకుండా కావద్దు కదా. అందుకే
వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి కోచింగ్ పోతానులట. వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యి రేపు గవర్నమెంట్ జాబ్ కొట్టిర్రు అనుకో, ఈమెకి బాధ అనిపిస్తుంది కదా బావా. మంచో చెడో నిజమో అబద్ధమో ఈమెను కూడా కోచింగ్ పంపిద్దాం అనుకుంటానా. ఆమె నన్ను అడగలే, నేనే అన్నా మీ దోస్తులందరూ కోచింగ్కి పోతాను కదా అంజలి, నువ్వు కూడా పోవచ్చు కదా అని చెప్పి. ఆమె అన్నది ఒక మాట, అయ్యో నేను అత్తయ్య మాట లేకుంటే మా అన్న మాట వాళ్ళు చెప్తేనే నేను పోతా లేకుంటే నేను పోను అని చెప్పి అన్నది. గంత మంచిగా మర్యాదగా పెంచిండ్రు మీరు, అందుకే ఒకసారి మీకు చెప్పుడు నా బాధ్యత కాబట్టి అదే మాట్లాడదామని పిలిపించిన బావా. ఏమంటావు? గిన్ని రోజుల తర్వాత పిలిస్తే నేను నా మీద ప్రేమతో పిలిచాను అనుకున్నా బావా, మీ పని గురించి పిలిచిరా? నీ ఇష్టం బావా, చదివించుకోరి ఏమైనా చేసుకోరి, నాకు సంబంధం లేదు. మా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేసిన, చంపుకుంటావా చదువుకుంటావా ఏం చేసుకుంటావా నీ ఇష్టం. చూడు బావా, చదివిస్తావా చదివించుకో. రేపటి దినాన అక్కడ నా చెల్లె ఏమన్నా చేయకూడని పని అని చేసింది అనుకో, రేపటి దిన నన్ను మాత్రం అనదు. నువ్వు గిట్ల పెంచినావు గట్ల పెంచిన అన్న మాట మాత్రం నాకు తీసుకురావద్దు. అయ్యో అట్లేం లేదు. నేను గదే అన్నల్లుడు, ఆడపిల్ల చదువుకున్న కడి జాల్తీ అంటే ఇంటలేడు నా కొడుకు నా మాట పెడి చెవిన పెడతాడు. చదువుపిత్తా ఏమైతుందమ్మా, ఇంట్లో పనులు చేస్తుంది, వచ్చినాక వంట పనులు చేస్తుంది అని ఏదేదో చెప్తాడు. ఇవాళ రేపు ఆడపిల్లలను చదువుకోమని కాలేజీ పంపిస్తే చదువు తప్ప అన్ని పనులు చేసి వస్తాడు. నేను వద్దురా కొడుకు అంటే నా మాట ఇంటలేడు. ఒకసారి నిన్ను అడుగుతా అని పిలిపించిండు. అబ్బా అమ్మా ఆగరాదే, ఎవరితో ఏం మాట్లాడతానో నాకు అర్థమైతలేదు. నువ్వు ఆగు బావా, మా అమ్మ మాటలు ఏం పట్టించుకోకు. నువ్వు అన్న ఒక మాట, మా చెల్లెను మీ ఇంటికి ఇచ్చి పెళ్లి చేసినాం, ఏదైనా మేమే చూసుకుంటామని చెప్పినాం, చంపినా సాదుకున్నా మా ఇష్టం అని చెప్పినాం. నాకు మంచిగా అనిపించింది బావా మాట, కానీ చెప్పుడు మా బాధ్యత కాబట్టి నీకు చెప్పినాం. నిజమే బావా, మాట వచ్చినా కూడా నా నుండి వస్తుంది కావచ్చు, కానీ మీ చెల్లె నుంచి అయితే అస్సలు రాదు బావా. మీ చెల్లె బంగారం బావా, ఇక దాని గురించి మీరు మర్చిపోలే. బావా అన్నం తిందాం. అమ్మ అన్నం. అది బావా, మీరు అన్న మాటకు నా కడుపు బాగా నిండింది, మళ్ళీసారి వచ్చినప్పుడు తింటా. బావా బావా బావా, అయినా నేను అన్నదంటే తప్పేముందిరా, మాటల మాట కలుపుతాను, ఏం చెప్పనియో ఏమన్నా వేసుకోండి ఇక. అమ్మా ఏందో ఇది, పెళ్ళాం వచ్చిన తర్వాత అమ్మ ప్రతి మాట కలుగుతారు, ఏందో ఏమో. సరేనే, నువ్వు ఇవేం ఆలోచనలు పెట్టుకోకు, కానీ నేను పోయి ఫీజు కట్టినా, నువ్వు రేపటి నుంచి పోయిగా, సరేనా? ఆ బుక్లు ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో పంపు, నేను ఆ బుక్ స్టాల్ వాళ్ళకి ఆ వాట్సాప్లో ఫోటోలు చూపిస్తే ఆయన ఇస్తాడు కదా బుక్కులు. సరే పోయి చదువుకోపో. నాకు బయట పని ఉంది, అమ్మకి చెప్పు, సరేనా? ఇప్పుడు నా మీద గరం మీద ఉంది. సరే పోయిరా. ఇది షాయి లేదు మన లేదు, బువ్వాలైంది ఇప్పటిదాకా షాయి పెట్టాడు. ఇగోరి చాయ్ తీసుకోరు, అన్నం కూర అండినా కోచింగ్ పోయేత్తమ్మ. ఇప్పుడు యాళ్ళైందా నాకు చాయ్ తాగే యాళ్ళ? బువ్వాళ్ళకు చాయ్ తాగుతారా ఎవరైనా? అయినా ముందే చాయ్ పెట్టించి తర్వాత బువ్వ కూర వండొచ్చు కదా. బువ్వ కూర వండినాక పోయే యాళ్ళకు చాయ్ పెట్టించి అత్తమ్మ ఇగో షాయి అని చెప్తుంది, ఇంత పురాణం చెప్పి పోతుంది. ఇక ఇటు నా ముఖాన గాలబెట్టిటు. అయ్యో అట్లా కదా అత్తమ్మ, నేను కోచింగ్ పోడు ఆలస్యం అవుతుందని చెప్పి లేసుడితోనే అన్నం కూర అండినా. ఇక చాయదేముంది, 5-10 నిమిషాలు పొయ్యి మీద పెడితే అదే మసులుతుంది కదా అని చెప్పి పొయ్యి మీద పెట్టి నేను తయారైన అత్తమ్మ. అబ్బో ముందు జాగ్రత్త బాగానే ఉన్నది, దీనికేం తక్కువ లేదు. బుర్ర బుర్ర బ్యాగ్ వేసుకొని మంచిగానే తయారైపోతాను అని నా కొడుకే లేడు, ఎవడు దించొస్తాడు నిన్ను? ఇంకెవడన్నా ఉన్నాడా ఏంది? అత్తమ్మ ఏందత్తమ్మ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు? ఆయన వస్తాడట పొలం కాడ నుంచి వెళ్ళి, ఇక్కడ వరకు అత్త లేట్ అవుతుందని చెప్పి నేనే ఎదురొత్తా అని చెప్పిన. అబ్బో దీనికేం తక్కువ లేదు రేషానికి. పో చెప్పిన కాడి మాజాలు గాని. ఈ చాయ్ పాడుగాను, దీనికి చాయ్ పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికీ చాయ్ పెట్టరాదు. ఎప్పుడు నేర్చుకుంటదేమో. చి మళ్ళా ముచ్చట చెప్తే ఇంత పొడుగు సుప్రభాతం తీస్తుంది. నాకేమో తెల్లారంగానే చాయ్ సుక్క కడుపులో పడంది, పొద్దు గడవదు, మనశ్శాంతి ఉండదు. ఇదైతే పోయిందిగా, మంచిగా చిక్కగా చాయ్ పెట్టుకొని తాగుతా. అబ్బా అంజలిని కోచింగ్ కాడ దింపే టైం అయింది కదా, లేట్ అయితే ఏమన్నా అంటారు కావచ్చు పాపం. ఛీ ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది మా అత్తమ్మ. ప్రపంచంలో ఇట్లాంటి అత్త ఉంటుందో ఉండదో? ఎవడన్నా ఉన్నాడా ఆట, నోటికి ఎంత అంతనే మాట్లాడుతుంది. అదే వాళ్ళ బిడ్డతోనైతే ఇట్లనే మాట్లాడుతుందా?
కోడలంటే చాలు శత్రువు లెక్క చూస్తుంది. ఏమైంది అంజలి? నీ ఇంటికానే ఉండమని చెప్పిన కదా, మళ్ళీ నడుచుకుంటూ వస్తాను. నువ్వు ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చేసరికి లేట్ అవుతుంది, అందుకే నేను ఎదురొచ్చిన. అట్లా కాదు అంజలి, నేను ఎట్లాగో ఇంటికే వస్తాను కదా, అందుకే నేను ఆగమని చెప్పిన. సరేతే. అవును, ముఖం ఎందుకంత చిరాగ్గా పెట్టినావు? ఏమన్నా అయిందా? ఏం లేదు రాజు, నాకు లేట్ అవుతుంది, నన్ను దింపుతూపా. లేదంజలి, నీకేమో అయింది, ముఖం అంతా చిరాగ్గా పెట్టినావు. చెప్పు, మా అమ్మ ఏమన్నా అన్నదా? ఆమెమంటది రాజు, నన్ను ఇవ్వలేమనలే. అయినా ఏం కాలే అని చెప్పినా కదా, ఎందుకు ఊకు అడుగుతాను? నాకు లేట్ అవుతుంది, నన్ను దింపేపా. ఒక్క నిమిషం అంజలి, నీ గురించి నాకు మంచి తెలిసినా తెలియకపోయినా నేను పెద్ద బాధపడా. కానీ నువ్వు ముఖం ఇంత చిరాగ్గా పెట్టుకొని మనసులో ఏదో బాధ పెట్టుకొని బయటికి మంచిగా ఉన్నట్టు నటిస్తే మాత్రం నేను తట్టుకోలేను అంజలి. అది ఇంకా మా అమ్మ వల్లనో నా వల్లనో అయితే అస్సలు తట్టుకోలేను. చెప్పంజలి, మా అమ్మ ఏమన్నా అన్నదా? అదేం లేదు రాజు, ఇక నీకు తెలిసిందే కదా, నేను చదువుకున్నాడు మీ అమ్మకి ఇష్టం లేదు. నేను ఇంట్లో ఏం పని చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక తప్పు తీసినా ఏదో ఒక మాట అంటుంది. ఇక అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అంతే. ఏమో అంజలి, నాకైతే అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వెందుకో నాతోని ఏదో దాత్తానం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయం మీద మా అమ్మ ఎప్పటి నుంచో నేను తిడుతూనే ఉన్నది. ఇదేం కొత్త కాదు. ఈ విషయం మీద నువ్వు ఇట్లా ముఖం పెట్టుకొని వచ్చినావంటే నేను అస్సలు నమ్మ. చెప్పంజలి, ఏమన్నది మా అమ్మ? ఏమనలేదు రాజు, ఏమనలేదు అంటానా కదా. సరే అంజలి, నిన్ను బాగా అడిగి ఇబ్బంది పెట్టలేను. నీకు చెప్పబుద్ధి అయినప్పుడు నువ్వే చెప్పు. దా ఎక్కువ దించుతా. అమ్మా, ఆ, మళ్ళీ అంజలిని ఏమన్నావు? అగో నీ కథ మంచిగానే ఉన్నది, దాన్ని నేనేమన్నారా? నేను ఒక్క మాట కూడా అనలేదు. ఇక చూడు ఎట్లు ఊడ్చిందో, మొత్తం పాషే. మళ్ళా ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఊడ్చుకుంటూ వస్తానా. బువ్వ కూరనే ఉండింది, బువ్వ అయితే గింజ గింజ ఉన్నది. అది ఎట్లా అరిగి పాడైతుందిరా? నాకు అరుగుతుందా బిడ్డ గట్ల గింజ గింజ ఉంటే? మళ్ళా వండినది మంచిగా, నేను తినేటట్టు మెత్తగా. మళ్ళా కూరనే ఉండింది, అలా ఉప్పు లేదు కారం లేదు. మళ్ళా మంచిగా మసాలా ఉప్పు కారం తగ్గట్టేసి పెట్టిన, మంచిగా దగ్గర కొండిన. పొద్దుగాల బువ్వ వాళ్ళకు పెట్టింది షాయ్ అని, అలా ఓ చక్కెర లేదు షాపత లేదు. మళ్ళా దేవుడా అంటే నేను పోయి చక్కెర షాపత వేసుకొని చాయ్ పెట్టుకొని తాగిన. అన్ని పనులు నేను చేసుకుంటా, ఏమనకుండా సంసారం మొత్తం ఎలా తీసుకొస్తా అంటే ఇంకా నేనే ఏమో అన్నా అని చెప్పిందా నీకు? అబ్బా అమ్మా, ఇప్పుడు అది నాతో నేను చెప్పింది అనేది ముఖ్యం కాదమ్మా. ఇక్కడ దాన్ని ఏమనకమ్మా, అది చదువుకునే పిల్ల. అది అసలు పొద్దున కోచింగ్కి పోయేటప్పుడు అన్నం కూర వండిపోవడే ఎక్కువ. ఇంకా అందులో బియ్యం మెత్తగా లేదు, అన్నంలో అది లేదు, కూరలో ఉప్పు లేదు, కారం లేదంటే అదేమనుకుంటుంది చెప్పు? నిన్ను అనాలని కాదమ్మా, చదువుకునే పిల్లకి కొంచెం ఆరాటం అది ఇది ఉంటుంది. అది చదువుకొని రేపు మంచి స్థాయికి వస్తే మన కుటుంబానికే కదమ్మా పేరు. మన కాందాన్లో ఎవ్వరు లేరు చదువుకున్న వాళ్ళు. నీకు మరీ చెప్తాను, అది మనల్ని పెళ్లి చేసుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉంటుందంటేనే గొప్ప. దాన్ని ఇంకేం ఇబ్బంది పెట్టకమ్మా, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఏంది అది చదువుకుంటే మనకే మంచి పేరా, మన కుటుంబానికి మంచి పేరా నువ్వు అనుకుంటాను? అది చదువుకొని జాబ్ తెచ్చుకొని మనల్ని జాగ్రత్తది ఉద్ధరిస్తుందని నువ్వు అనుకుంటానవారా? అది చదువుకున్న పిల్ల జాబ్ తెచ్చుకున్నాక దాని అన్నను ఉద్ధరిస్తుంది, మనల్ని కాదు. ఇవాళ రేపు ఆడోళ్ళు ఎంత స్వార్థపరులో నాకు తెలుసు. నీ పిల్లని నిన్ను కూసబెట్టి జాపుతుంది, డౌకర్ చేస్తుంది అని నువ్వు కలలు కంటాను. నీ కలలన్నీ కలలుగానే మిగులుతాయి. దాని అన్నం జాపుతుంది, దాని అన్న కుటుంబాన్ని చూసుకుంటది. ఆడోళ్ళ గురించి నీకేం తెలుసురా? ఓ నా పిల్లని జాపుతుంది, చదువుతాంది, నౌకరు వస్తుంది, నా కుటుంబానికి విలువ, నాకు గొప్ప అన్ని ముర్తాను. నువ్వు అట్లా ఏం జరగదు, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏందమ్మా గట్లంటావు? అది నన్ను కూర్చుని పెట్టి సాధాల్సిన అవసరం లేదమ్మా. అయినా రేపు దానికి జాబ్ వచ్చిన తర్వాత మనకి తీసుకొచ్చి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకేమన్నా తక్కువ ఉన్నాయా అమ్మ? ఆ దేవుని దేవల్ల మనకి ఎంత కావాలో అంత ఉన్నాయి. అవసరానికి మించి పైసలు ఎందుకమ్మా? అవసరం లేదు కదా. అది చదువుకుంటే మనకు పేరు ఉంటుందమ్మా. ఆ పేరు కోసమే నేను దాన్ని చదువుపిస్తాను. చదువుకున్న వాళ్ళకు ఈ ప్రపంచంలో ఎంత మంచి పేరు ఉంటుందో, ఎంత మంచి మర్యాద ఉంటుందో, గౌరవం ఉంటుందో నీకు తెలుసా అమ్మ? నాకు తెలుసమ్మా. నాకు చదువు లేదు, అందుకే చెప్తానా అమ్మ. చిన్నప్పుడు నీ ఆర్థికంగా నువ్వు మంచిగా లేక, మన దగ్గర పైసలు లేక నన్ను నువ్వు చదువుపియలే. నేను చిన్నప్పటి నుంచి పొలం పనులు, వ్యవసాయ పనులు, ట్రాక్టర్ తోలుకుంటా ఇంత భూమిని ఇప్పుడు 10 ఎకరాలు చేసిన. నాకు తెలుసమ్మా, చదువుకుంటే ఇంకెక్కువ సంపాదించుకున్నట్టుని కావచ్చు. అది సంపాదన విషయం కాదమ్మా. మళ్ళీ చెప్తాను, పేరు కోసం చదివిపిస్తానమ్మా. చదువుకున్నోనికి ఈ దేశంలో, ఈ సమాజంలో మంచి పేరు ఉంటుందమ్మా. అయినా దేని గురించి ఇంకా నీకు ఎంత చెప్పినా దండగే అమ్మా.
నువ్వెంత చెప్పినా మారతలేవు. నేనేగా చెప్పదలుచుకోలేదు నీకు. అబ్బో నీతులు బాగానే చెప్తాను నా కొడుకు. నాకు నీతులు బాగానే ఉసిగొల్పింది నా కోడలు. ఏమేం చెప్పిందో ఎన్నెన్ని నేర్పిందో మంచిగానే వచ్చి నా మీదకి బాగానే నీతులు చెప్తాండు కదా. రాని దాని సంగతి చెప్తా. నా కొడుకు నా మీదకే ఎగదోలుతాంది. దాని సంగతి వచ్చినాక చెప్తాను నేను. అరే ఇంకా బస్ వస్తలేదు, టైం అయింది ఇంకా వస్తలేదు. ఒక్క ఆటోలో వస్తలేదు, ఆటో పోదామంటే మా ఫ్రెండ్స్ అంతా పోయినా బండి మీద. హలో అంజలి, రాజు, ఏమైంది రాజు? నేను వచ్చి 15 నిమిషాలు అవుతుంది స్టేజ్ దగ్గర నిల్చున్నా, ఇంకా అత్తలేవు. అబ్బా సారీ అంజలి, ఇగో నాకు పనున్నడు వల్ల నేను రాలేకపోతానా, కొంచెం ఏమనుకోకుండా నువ్వు వెళ్ళిపోవా. అయ్యో అవునా, సరే రాజు నేను పోతా. అదేదో ముందే చెప్పుంటే అయిపోగా, ఇప్పటికి ఇంటికి పోయేదాన్ని. అయితే నేను అర్థమనే అనుకున్నా అంజలి, కానీ అస్సలు వీలైతలేదు. ఏమనుకోకు, నడుచుకుంటా పోయి ఒక్కసారి ప్లీజ్. సరే రాజు, నేను నడుచుకుంటూ వస్తా. హలో హలో హలో, మీ పేరు అంజలి కదా? అవును, మీరు? నేను మీకు తెలియదే కానీ మీరు మా క్లాసే తెలుసా? అవునా, నేనెప్పుడు మిమ్మల్ని చూడలే. అయినా మీరు మమ్మల్ని ఎందుకు చూస్తారులే, మీ పని మీది, మీరు బోర్డు దిక్కే చూస్తారు, మీ పని చేసుకుంటూ పోతారు. మేము ఎట్లా కాలేగా, అందుకే మిమ్మల్ని చూస్తున్నాం. అయ్యో నవ్వురానే, చిన్న జోగేసిన. అవునా, సరే నేను పోవాలే. అన్నట్టు మీ పేరు? నా పేరు గణేష్. గణేషా? గణేష్ అంటే మీరేనా? క్లాస్లో అందరికంటే టాప్ అంటారు. నిజంగా అంత మంచిగా చదువుతారా? చదువుతా అంటే మంచిగానే చదువుతా. 2 సంవత్సరాలు అవుతుంది నేను జాబ్ కోసం ట్రై చేయబట్టి, అందుకే ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నా. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతా. అవునా, 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తారా? అంటే మీరు అన్నీ మంచిగానే చదువు ఉంటారు. నాకు ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది. క్లాస్లో ఎవరు నన్ను అడుగుదామంటే నీకెందుకు చెప్పాలి అన్నట్టు చూస్తారు. మీరు చెప్తారా? అయ్యో ఎందుకు చెప్పా, అయినా నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏనా, మీకు చెప్తే నాకు కూడా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే క్లాస్లో చెప్తే ఇబ్బంది, అంటే క్లాస్ మిస్ అవుతా. ఒక పని చేద్దాం, క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తా, అప్పుడైతే ఫ్రీగా ఉంటా. క్లాస్ అయిపోయినాకనా? అమ్మో, మా అత్తమ్మ నేను లేట్గా వస్తే నన్ను పొట్టు పొట్టు తిడుతుంది. ఏంటి, మీకు పెళ్ళి అయిందా? అవును, ఎందుకు అట్లా కనిపించలేనా? చూడడానికి అట్లా లేరు, కొంచెం హీరోయిన్ లెక్కున్నారు. అవును గణేష్, అంటే ఈ మధ్యలోనే పెళ్ళయింది నాకు, అందుకే అట్లా కనిపించలేను కావచ్చు. అవునా, మరి ఏం చేద్దామంటారు? క్లాస్ అయిపోయినాక చెప్తా అంటేనేమో మీరు అత్తమ్మ తిడుతుంది అంటారు, క్లాస్లో చెప్తే నాకు ఇబ్బంది. ఏం చేద్దామంటారు? నేను ఒక పని చేస్తా. ఇవాళ నేను ఇంటికి పోయినాక మా అత్తమ్మతో చెప్తా, అత్తమ్మ నేను రేపటి నుంచే లేట్ వస్తా, నాకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయని చెప్తా. అదే ముచ్చట మళ్ళీ మా ఆయనతో చెప్పిస్తా. అట్లయితే మా అత్తమ్మ నా మాట వింటది. అంజలి, ఈ ఐడియా ఏదో మంచిగా ఉంది. అయితే నేను రేపు సాయంత్రం నుంచి క్లాస్ తీసుకుంటా నీకు. సరే గణేష్, మరి నేను పోతా, ఇప్పటికే లేట్ అవుతుంది, మళ్ళీ మా అత్తమ్మ ఏమన్నా అంటది. సరే, రేపు వెళ్దాం. సరే గణేష్. ఇది ఇంకా వత్తలేదు కదా, వచ్చేయాలైంది, ఇంత టైం అయినా వత్తలేదు ఏంది ఇది? కోచింగ్ అని పోయి ఎవరెవరితో మాట్లాడుతుందో, ఎంతమందితో ముచ్చట్లు పెడతాందో. అబ్బా, వర్షం ఎక్కువ అవుతుంది కదా. వత్తాంది రాని, దీని సంగతి చెప్తా. ఏందే, నేను ఇక్కడ ఒక పెద్ద మనిషిని కుర్చీలో కూర్చొనున్నా, మా అత్త ఏదైనా మాట్లాడుతుందో ఎతకో శీతకో మందలిత్తా అనేది లేదానే నీకు? ఏమో మొర్ర మీద పోతాను, నీ మొర్రని తీసి ఆ మోర్లేసి తొక్క. ఇప్పుడు ఏమైందని అత్తమ్మ, మీరు ఎట్లా రోజు సాయంత్రం పూట ఇట్లనే కూర్చుంటారని చెప్పి మిమ్మల్ని మందలేయకుండా పోతాన్నా, అంతే తప్ప నేను కావాలని ఏం చేయలే. నువ్వు కావాలని చేసినావో కావద్దని చేసినావో అన్ని నాకు తెలిసే, నేను చెప్పాలి ఆ ముచ్చట. అయినా నా కొడుకు ఏం చెప్పినవే నువ్వు? ఏం చెప్పి ఉసిగొల్పినవే? ఓ ఏమన్నావమ్మా అంజలి అంటాడు. ఏమన్నానే నేను? ఒక మాట అన్న నానే? నువ్వు నీతులు చెప్పమని పంపినవా నేను నా మీదకి? నా కొడుకు నాకు పంచాయి పుట్టిద్దాం అనుకుంటానవా? అసలు ఏమనుకుంటానవే నువ్వు? నేను ఆయనతో ఏం చెప్పలే అత్తమ్మ. పొద్దుగాల ఆయన నన్ను అడిగిండు ఎందుకు మొహం అట్లా పెట్టుకున్నామన్నా కూడా నేను ఆయనతో ఏం చెప్పలే. లేట్ అవుతుంది, తొందర పోదాంపా అన్నా, అంతే. ఆయన మీతో ఎందుకు అట్లా అన్నాడో నాకు తెలియదు అత్తమ్మ. సూత్తమ్మా సూత్తా, నా కొడుకును ఎందాక తీసుకుపోతావో, ఏం చేస్తావో, ఆఖరికి మరుగు మందు పెట్టి మలుపుకుంటావో నీ దిక్కు అన్ని చూస్తా. నాకంటూ ఓ రోజు వస్తుంది. పో అమ్మ పో,
బుక్కులు తీసి చదువుకోపోయిగా. ఈ మాట చదివి ఉద్ధరిస్తుందట, నౌకరు చేస్తుందట, నన్ను నా కొడుకును ఉద్ధరిస్తుంది అని శ్రీరంగ నీతులు చెప్తాడు నా కొడుకు. వాడో పిచ్చోడు. జర గట్టిగా దోము, సుమారంగా దోముతాను గిన్నెను పట్టుకొని. మొన్న కడిగిన ప్లేట్లో అన్నం పెట్టుకుంటే ఎక్కడ అక్కడనే ఉన్నది గిన్నెల. అది కడిగిందో తిని పెట్టిందో తెలియదు. ఏ పని చేసినా అందం లేదు సందం లేదు, ఏం పని రాదు. అనబోతే అడివి, చెప్పబోతే కొరివి. నీ అవ్వ అనవసరంగా కానీ నాకు గండాన పెట్టింది నిన్ను. అత్తమ్మ, ఏందో నేను ఇవాళ నుంచి కొంచెం లేట్ అత్తా. ఎందుకు? నాకు ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి, 1 గంట అటు ఇటు అవుతుంది. మళ్ళీ మీకు చెప్పకపోతే మీరేమన్నా అంటారు కావచ్చు అని ముందే చెప్తాన్నా. ఏంది లేట్ వస్తావా? ఎందుకు లేట్ అవుతుందమ్మా? అయినా నువ్వు వచ్చే యాళ్ళే 5 అవుతుంది 6 అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది అత్తమ్మా అంటాను. అంటే 7 అవుతుందో 7:30 అవుతుందో. అయినా గంట పొద్దుకేదాకా ఏం చదువు ఏం చెప్పుడు మాకైతే తెలియదమ్మా. ఇవన్నీ ఏం సార్లో ఏం చదువులో నీకే ఎరక మరి. అంటే ఏం లేదు అత్తమ్మ, ఎగ్జామ్స్కి ఇంకా తక్కువ టైమే ఉంది. మా అంటే 2 నెలలు ఉన్నది కావచ్చు అంతే. అందుకనే వీలైనంత ఎక్కువ టైం చదువుకే ఇస్తాన్నా. నువ్వు పొద్దుగాల పోయి పొద్దుకొస్తే మరి ఇంట్లో పని అంతా ఎవడు చేయాలవ్వా? ఎవడు వండి పెట్టాలి మాకు? అయ్యో, నేను పొద్దున్నే అంత పని చేసిపోతా అత్తమ్మ, మీకేం ఇబ్బంది కాకుండా. నువ్వు పొద్దుగాలనే బువ్వ కూర వండిపోతే పొద్దుగుక కూడా గదే సరిపోదు నల్లానే మేము. ఏమో నవ్వా, నీ చదువులేందో నాకు ఈ కథ ఏందో నాకేం ఎరకలేదు. నీ మొగంతో చెప్పుకో, నీ ఇట్టం నీ మొగని ఇట్టం, నాకేం ఎరక. నా జోలికి రాకవ్వా. ఏమన్నా అంటే 1 2 చెప్తావు వానికి, వాడొచ్చి నన్ను కొట్టేది తెలియదు తిట్టేది తెలియదు. మీరేనా పోనీగా. హలో, అదేరా, నువ్వైతే పార్టీకి అయితే ఇల్లు చూపెట్టు. నేను అదంతా నేను మాట్లాడుకుంటా, సరేనా? సరేరా మరి, ఓకే, ఉంటా. పోదానా బిడ్డ? పోతున్నా అమ్మా. చిట్టి పైసలు ఇచ్చి పోదామని వచ్చిన బిడ్డ. నువ్వెందుకమ్మా ఇంత దూరం వచ్చాడు? నీ కొడుకుకి ఇచ్చి పంపిస్తే అయిపోతుండే కదా. పెళ్లి కాక ముందు కంటే వానికే ఇచ్చి చిట్టి పైసలు పంపించిన. ఇప్పుడు పెళ్ళైంది కదా బిడ్డ, వానికి తెలవకుండా ఎత్తాను చిట్టి. అగో, కన్న కొడుకు తెలవకుండా చిట్టేసుడు ఏందమ్మా? పెళ్లి కాక ముందుకే కొడుకులైనా బిడ్డలైనా పెళ్లిలైనా అంటే పెళ్ళ మాట పట్టుకొని నన్ను అరి గోస పెడతలేడు ఇంట్లో. దాని మాటలు పట్టుకొని నన్నే నిలదీస్తాడు. అయిందని కాని దానికి ఒకటే మాటలు అంటాడు. ఏం చెప్పను కొడుకానో గోస. ఏడవాకమ్మా, ఇగల రేపు కొడుకులు అందరు గట్టినే ఉన్నారు. చిట్టెత్తేటప్పుడు నీకే ఫోన్ చేస్తా, వచ్చి తీసుకొని పో. సరే, నాకే ఫోన్ చేయ కొడుక. పుసుకున్న అలవాట్లుగా వానికి ఫోన్ చేసావు. ఏం లేగా నాకు ఉన్నదే ఒక్క ఆదరు కొడుక. చెయ్యమ్మా, నీకే ఫోన్ చేస్తా, పో. జాగ్రత్త, పో ఇంటికి. సరే కొడుక. ఏమైంది అంజలి, ఇక్కడ కూర్చున్న పెట్టినావు? నీకు ఇన్స్టిట్యూట్కి టైం అయితే లేదా? మళ్ళా మా అమ్మ ఏమన్నా అన్నదా ఏంది? అయ్యో, అట్లేం లేదు రాజు, మీ అమ్మేం అనలే. నేనే నీతో ఒక విషయం మాట్లాడదామని చెప్పి ఇక్కడ ఆపిన. ఇక ఇంటికాడ మాట్లాడదామంటే ఎప్పుడు చూసినా మీ అమ్మ ఉంటుంది కదా. ఇక నువ్వు నాకు దొరికేది ఇప్పుడే, అందుకే మాట్లాడదామని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టిన. ఇక లేట్ చేసి నాకు ఇన్స్టిట్యూట్కి లేట్ అయినా మంచిదే. ఇవాళ ఈ విషయం మాట్లాడిపోదామని ఆపిన. గంతగనం ఏంటిది అంజలి, చెప్పు ఏమైంది? అయితే ఇవాళ నుంచి 1 గంట అటు ఇటు లేట్ అత్తా రాజు నేను. ఎందుకంటే ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయి కదా. నాకు ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉంది. మా క్లాస్లో గణేష్ అనేటైనే మంచిగా చదువుతాడు, అన్ని సబ్జెక్టులల్లో ఫస్ట్ ఉంటాడు. ఆయన నేను అడిగిన, ఆయన నాకు చెప్తా అన్నాడు. కానీ క్లాస్లో ఇప్పుడు ఆయనకు కూడా ఇబ్బంది కదా, అందుకే క్లాస్ అయిపోయినాక చెప్తా అని చెప్పిండు. అదే ముచ్చట నేను అత్తమ్మకి చెప్తే ఇంకా గంట లేటా అని చెప్పి కోపం చేసింది. అందుకే నీకు ముచ్చట చెప్తాను. గీ ముచ్చట మా అమ్మకి ఎందుకు చెప్పినావు అంజలి? నీ చదువుకు సంబంధించింది నువ్వేదైనా నాతోనే చెప్పు, మా అమ్మని ఏం అడగకు. ఆమె పర్మిషన్ నీకేం అవసరం లేదు. మనం ఏదైనా చెడ్డ పని చేస్తే పర్మిషన్ కావాలి కానీ మంచి పనికి పర్మిషన్ ఎందుకు అంజలి? మనసు మంచిగా ఉంటే అయిపోయా. గణేష్ అన్నావు కదా, ఆయన దగ్గర చదువుకో. ఆయనే అన్నిట్లో ఫస్ట్ అంటున్నావు కదా, మంచిగా చదువుతాడు అంటున్నావు కదా. ఏమో ఆయన వల్ల నీకు జాబ్ వచ్చింది అనుకో, మనం మంచిగా ఇంటికి పిలిచి గట్టిగా దావతిద్దాం, సరేనా? సరే సరే, నువ్వు ఇక్కడనే ఉండు, నేను పోయి బండి తీసుకొస్తా. సరే. అమ్మా.
ఏ విషయానికి అంత భయపడన్నా అంజలి? ఇంట్లో ముగ్గురం మనుషులం ఉన్నట్టేనే. పొలం కాడ నీళ్లు పెడతానికి ఎవరు లేరు. ఒకళ్ళేమో చదువని పోతారు. నా కొడుకేమో ఇప్పుడే మార్కెట్ల పని ఉన్నదమ్మా అని పోయాడు. ఈ పని అంతా నా మెడకు పడ్డది. అగో ఆడ కూర్చున్నది నా కోడలేనా? అవును, నా కోడలే. పక్కనున్నది ఎవడో కూర్చున్నాడు ఏందేమటి. అయినా ఇది క్లాసులు ఉండాలి కదా, గీడ కూర్చొని ఏం చెప్తాంది? ఆగు, దీని సంగతే చెప్తా. అట్లా కాదు, నీకు అర్థమైతలేదు. కరెక్ట్ నేను మంచిగా ఫస్ట్ ఇది తీసుకున్నావా, ఇది తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఇది తీసుకోవాలి. ఎవరా నువ్వు? వామ్మో వామ్మో, నా పొలంలో కూర్చొని ఏం చేస్తున్నారు నువ్వు? నా కోడలు పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు? నా కొడుకు ఎంత నమ్మకంగా నేను కాలేజీ పంపించాడు. క్లాసులు ఉండాల్సిందని నా పొలం నుండి ఎక్కడ ఏ సంసారం చేస్తున్నావు? ఇక్కడ ఒకసారి నా పొలంలో కూర్చొని ఎవరితో సంసారం చేస్తున్నావు నువ్వు? ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? నా కొడుకు పక్కన ఎందుకు కూర్చున్నావురా నువ్వు? అరే ఆగు రత్తమ్మా, చెప్తే అర్థం కాదా మీకు? అరే మీకు మీరు ఏదేదో ఊహించుకుంటారు. అరే ఒకసారి వింటే కదా మీకు అర్థమైతది నేను ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చిందని. ఏది నువ్వు చెప్పేది? ఏందో ఆగత్తమ్మా, నేను చెప్పేది వినవా, అర్థం చేసుకోవా అని అంటాడు. ఏందమ్మా నువ్వు చెప్పేది? చెప్పు, ఏం చెప్తావు? నా కొడుకు వద్దు, వీడు ముద్దు, పెళ్లి చేసుకుంటా అత్తమ్మా, వాంతోనే ఉంటా అని చెప్తావు, అంతే కదా? దేవుడా, ఏందత్తమ్మా ఇది? ఏ ఇంట్లోనైనా మొగుడు అనుమానిస్తాడు, అత్త అర్థం చేసుకుంటది. కానీ ఇక్కడ మీరు అనుమానిస్తారు, నా మొగుడు అర్థం చేసుకుంటాడు. ఏందత్తమ్మా ఇదంతా? మీకు ఇలా పొద్దుగాల చెప్పింది నేను ఈ ముచ్చట గురించే, లేట్ అత్తా అని చెప్పింది ఈ ముచ్చట గురించే. నాకు ఈ సబ్జెక్ట్ రాదు, ఆయనకి మంచిగా వచ్చు, ఆయన నాకు చదువు చెప్తాడు. మీకు చెప్తే మీరు ఒప్పుకోలే, అదే మీ కొడుకు అర్థం చేసుకున్నాడు. అందుకనే మేము ఇక్కడ కూర్చొని చదువుకున్నాం. అదే ఊరు లెక్కన కూర్చొని చదువుకుంటే మీ లెక్కనే అందరు అనుమానించుతారని చెప్పి మన పొలంలో కూర్చోబెట్టి చదువుపిస్తాడు. ఆయన ఇప్పుడే ఏదో పని ఉందని చెప్పాడు వేయండు, మీరు వచ్చిర్రు. అబ్బాబాబా, నా కొడుకును మంచిగానే బుట్టలు వేసుకున్నావే. వాని ముందట మంచి దానిలాగా నటిస్తాను, వాని వెనకాల ఎన్ని కథలు పడతానో తెలుస్తూనే ఉన్నది. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది అంజలి? నీ ఒర్రుడు అక్కడ దాకా వినిపిస్తాంది. ఏమైందే? నీకు నా ఒరుడే కనబడుతుంది, అది చేసిన చేతలు కనబడేయారా? ఏం చేసింది అది? ఎవరితోట మన పొలంలో కూర్చొని చదువుతాంది, నువ్వు దగ్గరుండి చదివిస్తానమాట కదా. ఎక్కడ ఏం సంసారం చేస్తానో ఏం కథనో. అమ్మా ఎందుకు అట్లా మాట్లాడతాను? నేనే వాళ్ళిద్దరిని ఇక్కడ కూర్చుని పెట్టి ఇప్పుడే పని ఉందని చెప్పి బయటికి పోయినా, నువ్వు ఇప్పుడే వచ్చినావు. నేనే కూర్చుని పెట్టి పోయినా అమ్మ వాళ్ళను. నీ లెక్కనే అందరు అనుమానిస్తారని చెప్పి ఇక్కడనే కూర్చుని పెట్టి చదివిస్తానా? నీ దగ్గర స్వేచ్ఛ ఉంటే మంచిగా వీళ్ళు ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని పెట్టి చదివించటం అని. అప్పుడు నువ్వేమంటావు? ఇంటిగా తీసుకొచ్చిన వారా ఇద్దరిని అని చెప్పి అంటావు. అలా తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముందమ్మా? వాళ్ళిద్దరు కూర్చొని చదువుకుంటారు. ఆహా, చదువుపియడానికి నువ్వే ఇక్కడ కూర్చోబెట్టినవా వీళ్ళిద్దరిని? అయినా నీ క్లాసులా నీలాగా చదివేటోళ్ళు ఆడిపోరగానే లేరానే? ఈ మగ పోరడే దొరికిందా నీకు చదువు నేర్పించడానికి? మంచిగా ఉన్నది. అమ్మా ఏంది? ఏది మాట్లాడినా తప్పు తీస్తావు, ఏం చూసినా తప్పు తీస్తావు. ఇట్లయితే ఎట్లమ్మా? దాని మొగుడినే నేను కట్టుకున్నా, నాకే లేదు, నీకెందుకమ్మా అంత ఇబ్బంది? అయినా ఏదైనా తప్పు చేయాలనుకుంటే అది ఎప్పుడో చేసేదే, ఇన్ని రోజులు ఆగేది కాదు. నువ్వు అన్నట్టు దాని క్లాసులో ఆడిపోరగాళ్ళు లేరు కావచ్చు, మంచిగా చదివేటోళ్ళు, మొగోడే ఉన్నాడు కావచ్చు. అయినా నీకు తెలుసో తెలియదు అమ్మా, ఆడిపోరగాళ్ళ కంటే మగ పొరగాలే మంచిగా చదువుతారమ్మా. ఈ విషయం ఎప్పుడు అర్థం చేసుకుంటావు నువ్వు? ఎవరైతే ఏందమ్మా, అయినా కూడా దాని మనసులో ఏం లేదు, ఈయన మనసులో ఏం లేదు. వాళ్ళిద్దరు మనసులో కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని చదువుకుంటే తప్పే ఉందమ్మా. అమ్మా అందరి కళ్ళు ఒక్కటేనే, కానీ చూసే చూపు వేరు ఉండాలి. అమ్మా నాకు దాంట్లో ఎప్పుడు ఏం తప్పు కనిపించలేదే, ఈయన దాంట్లో కూడా నాకేం తప్పు కనిపించలే. మరి నీ ఒక్కదానికే కనిపిస్తాంది. నీ లెక్కనే ఈ సమాజం ఉంటుందన్న భయంతోనే నేను నా పొలం దగ్గర తీసుకొచ్చి ఆమెను కూర్చొని పెట్టి చదివిస్తానా? అర్థం చేసుకో అమ్మా, దానికి నౌకరత్తే ఇవేముండే అమ్మా. నువ్వే ఒకరోజు మారుతావు,
నువ్వే ఒక రోజు మంచిదాని అవుతావు. నీ కోడల గురించి నీ దగ్గరకు వచ్చి ఈ ఊరోళ్ళు గొప్పగా చెప్తా అంటే అప్పుడు నీకే ఎంతో గర్వంగా ఉంటుందమ్మా. నన్ను అర్థం చేసుకో అమ్మా. ఇవన్నీ ఏం ఆలోచించుకోకమ్మా ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతా కావాలంటే. అన్న దా అన్న, ఇద్దరు కూర్చొని చదువుకోర్రి. ఏంటిది చదివేదేంది? ఇక వాటు నీ పెన్ను తీసుకో, నీ బుక్ తీసుకో, చదువు చెప్పే. పొట్టు కొట్టింది ఏంటి జరిగింది? ఏంటిది ఏం తెలియదు, వచ్చింది పొట్టు కొడతాది. ఎవరు కొడతారు చెప్పు? ఏదో నా బాధకి నేను వచ్చి చదువు చెప్తాడా? ఏదో మంచిగా చదవాలి క్లాస్మేట్ కదా నేను చదువు చెప్తా అంటే వచ్చి పొట్టు కొట్టింది. ఎవరు కొడతారు? అన్న సారీ అన్న, ఏమనుకోక అన్న ప్లీజ్ అన్న. అమ్మా అమ్మ నువ్వు కొట్టినావు కదా, ఒకనికి సారీ చెప్పమ్మా. అసలు ఏంద్రా నువ్వు కన్న తల్లిని పట్టుకొని గావానికి ఎవరికో సారీ చెప్పమంటాను. ఎవరికో నేను తగ్గాలా? వాని ముందు నేను తగ్గను. తగ్గాలమ్మా, తగ్గాలే. కన్న తల్లివైనా ఎవ్వలైనా సరే తప్పు చేస్తే సారీ చెప్పాలి. ఆయన మన కోసం ఆయన టైం వదిలేసుకొని నా భార్యకు చదువు చెప్తాండు. నువ్వు తప్పు చేసినావు, ఏం అర్థం చేసుకోకుండా ఆయనను కొట్టినావు కాబట్టి ఖచ్చితంగా సారీ చెప్పాలి. తప్పు చేస్తే కన్న తల్లి ఏంది, దేవుడు కూడా సారీ చెప్పాలి. సారీ చెప్పమ్మా, చెప్పు. పెట్టానా సారీ వద్దు, ఏమద్దు, నాకు పొట్టు కొట్టింది చెప్పాలి అన్న ప్లీజ్ అన్న, నీకు అన్నం పెడతాను అన్న, కావాలంటే అన్న. అన్న ఏంద్రా నువ్వు పిచ్చి పట్టిందా నీకేమన్నా? కొడుక నా కొడుకు అనుకొని కొట్టినా నిన్ను. ఏమన్నా తప్పు ఉంటే సారీ కొడుక. అన్న సారీ చెప్పింది కదా అన్న, మా అమ్మ సారీ చెప్పింది కదా, మా అమ్మ తరపు నుంచి నేను కూడా నీకు సారీ చెప్తా అన్న. అన్న సారీ అన్న, పోయి 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 చదువుకోపో అన్న. ఇగో అన్న నేను ఇక్కడనే కూర్చుంటా, నేనుంటే మా భార్యను ఎవరు అనుమానించారన్న, నేను నిన్నే కూర్చుంటా, పోయి కూర్చొని చదువుకోపోరాన్న. అంజలి పో పో. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి అన్న అన్న నేను ఎవరు లేకుండా చూసుకుంటా అన్న. అంజలి పో పోరా అన్న, కూర్చోరు. అంజలి కూర్చో, చదువుకో. అన్న నేను ఇక్కడనే ఉంటా, చదువుకోరు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది, ఈ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ తెలిసింది, అర్థమైందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్. అంజలి జల్దిరా, మళ్ళా కోచింగ్ కి లేట్ అవుతుంది. అంజలి నిన్న రాత్రి నాతో మాట్లాడేటప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఏమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నావు కదా, అదేంటిది? ఓ అదే రాజు, సర్టిఫికేట్ వెరిఫికేషన్. అదే మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చదివినాయి అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. అంటే ఫేక్ సర్టిఫికేట్ ఇట్లా పెట్టినామా లేదా అని చూసి అన్ని కరెక్ట్ ఉంటే పోస్టింగ్ ఇస్తారు రాజు. మన అన్ని కరెక్టే ఉంటాయి కదా? కరెక్టే ఉంటాయి. అదే మరి నిన్న రాత్రి మాట్లాడేటప్పుడు ఏమో 2 తక్కువ పడ్డే సర్టిఫికేట్లు అన్నా. అదే క్యాస్ట్ అండ్ ఇన్కమ్. క్యాస్ట్ ఇన్కమ్ అవి మళ్ళీ ఏడు దొరకాలి. అదే రాజు, మన మీసేవ దగ్గరకు పోయి ఇట్లా మా వైఫ్ ఇట్లా జాబ్ లకు ట్రై చేస్తుంది, దానికి సంబంధించి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే ఇస్తారు. మీ సేవనా? మీ సేవ అంటే నాకు మాగరికి మన రైతు ఈ ధరణి లేదంటే రైతు బంధుకు సంబంధించిన ఆడికి పోతా, మన రాజయ్య ఆయననే చెప్తాడు. నేను చెప్తే నేను చేపిస్తా అవి. సరేనా? మరి నేను పోయి డైరెక్ట్ క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఇస్తారా, లేకపోతే నువ్వేమన్నా నాకు? లేదు, నేను ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి మీకు కొన్ని సర్టిఫికేట్లు పంపుతా, అవి తీసుకుపోయి చెప్పి. సరే అంజలి. ఇంకొకటి రాజు, అయితే ఆధార్ కార్డులా డాటర్ ఆఫ్ అని చెప్పి మా డాడీ పేరు మీద ఉండే ఇన్ని రోజులు, ఇప్పుడు వైఫ్ ఆఫ్ అని చెప్పి నీ పేరు మీదకి చేంజ్ చేయాలి. దానికోసం ఆధార్ సెంటర్ కో నువ్వు. ఆధార్ సెంటరా? ఆధార్ సెంటర్ అంటే నాకు గుర్తుకొచ్చింది, మా దోస్తు వాడు కిషోర్ అని ఉంటాడు, వాడు ఆధార్ కార్డుకి సంబంధించి ఏమైనా పనులు ఉంటే మొత్తం వాడే చేస్తాడు. చిన్నప్పుడు దోస్తు వాడు, ఆడు మంచిగా చదువుకున్నాడు, ఆధార్ సెంటర్ పెట్టుకున్నాడు. ఇక నేనంటే కొంచెం అట్లయినా కానీ. సరే అంజలి, నేను పోయి తీసుకుపోయి నువ్వు నాకు ఆధార్ కార్డు ఇయ్యి, ఆధార్ కార్డు తీసుకపోతే నేను అక్కడికి పోయి మొత్తం మార్పిస్తా. సరే అంజలి, ఇక పోదామా? మళ్ళా నీ కోచ్కి లేట్ అవుతుంది. ఏడికిరో పొద్దుగాలనే పెళ్ళాన్ని తీసుకొని పాంజాలి అని ఏడుకో తోలుకొని పోతాను. గట్ల అడుగుతావేందమ్మా? రోజు పొద్దుగాల కోచింగ్ సెంటర్కి పోతుంది కదా, నేను పొలానికి పోతానా, ఇక అట్లనే దాన్ని కోచింగ్ కార్డు దించి పోదామని తీసుకుపోతానా. తెల్లారంగానే కోచింగ్ ఇవ్వాలి అయిందారా? రోజు పొద్దుగా లేచి బువ్వ కూర వండి తీసుకొని పోయేది నువ్వు. ఇప్పుడు బువ్వ వండలే, కూర వండలే, ఇంకా నాకు షాయిసుకో కూడా పెట్టి ఇయ్యలేదు, అప్పుడే తీసుకొని పోతాను ఏడికి. అయితే ఇదే ముచ్చట నీతో మాట్లాడదాం అనుకున్నా అమ్మా. ఇయాటి నుంచి అంజలి ఇంట్లో పని ఏం చెయ్యదమ్మా, ఎందుకంటే దానికి ఇంకా 15 రోజులలో ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు అది ఇంట్లో పని అంతా చేసుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్లో మళ్ళీ అది ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. ఎన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి చదివేది ఒక ఎత్తమ్మా. దయచేసి ఈ విషయం నువ్వు అర్థం చేసుకో అమ్మా. అది అన్నం కూర, చాయ్ పెట్టుడు, బోలు దోముడు, బట్టలు వెండుడు, ఇల్లు ఉడుచుడు, ఆకిలి చల్లుడు, ఇది ఏం పని చేయదమ్మా. దానికి ఒక్క 15 రోజులు ఏం పని చెప్పకమ్మా, ప్లీజ్ అర్థం చేసుకో అమ్మా. ఇన్న రావుల్లో ఈ ముచ్చట. నా కోడలకు నేను లేవాగానే షాయి వేసి పోసి బువ్వ కూర వండి గోరు ముద్దలు తినబెట్టి
బుజ్జి బుజ్జిగా ఇంకేమైనా ఉన్నదారా నీ పెళ్ళానికి? చీరలు జాకెట్లు లంగాలు అన్ని పిండి ఎండ పెడతా వచ్చే వరకు. ఇంకేంది అందుకే వద్దురా చదువుకున్నదాన్ని చేసుకోకురా అని చెప్పిన శిల్కలు చెప్పినట్టు ఇన్నవారా నా మాట? 10 లక్షల కట్నం కూడా కొడుతుంది, నేను చెప్పినట్టు ఈయన కోడల్ని లేకపోతివి. ఏందిరా నాకు ఈ కర్మ? ఇంకేంద్రా కొడుక, నీ పెళ్ళానికి నీ తల్లిని పని మనిషిని చేసినావు కదరా. నీ అసలు కొడుకు ఏ తల్లికి ఉండొద్దురా. అబ్బా అమ్మ ఆపు, ఎందుకు ఎడతానవే? ఇప్పుడు ఏమైందని ఎడతానో చెప్పు. ఒక 15 రోజులు దానికి సాయం ఉండవు అంటాను, అంతే కదా. మొత్తానికి ఏదో దానికి సేవ చేయమన్నట్టు మాట్లాడతాను. అమ్మా, అత్త కోడలికి సాయం చేస్తే పెద్ద తప్పేం కాదమ్మా, అర్థమైందా? నువ్వు దాన్ని బిడ్డ లెక్క చూడమ్మా, అప్పుడే నీకు పని చేయాలనిపిస్తుంది. ఎందుకు దాన్ని కోడలు లెక్క చూస్తాను? ఇప్పుడు నీ బిడ్డకే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అన్నప్పుడు నువ్వు దాన్ని కూర్చునబెట్టి చదవా? దాన్ని కూర్చునబెట్టి అన్ని దాన్ని చేతి కాడికి ఇయ్యవా నువ్వు? ఇప్పుడు ఎందుకమ్మా గిట్లా మాట్లాడతాను? ఎందుకమ్మా కోడలను ఒక రకంగా కూతుర్ను ఒక రకంగా చూసుడు? అమ్మా, నీకు మళ్ళీ చెప్తానా, ఒక 15 రోజులు మాత్రమే నువ్వు ఓపిక పట్టు. నీకు దాన్ని బిడ్డ లెక్క చూడాలనుకోకపోతే ఒక 15 రోజులు దానికి పని చేయి. నువ్వు చేయలేవా చెప్పు, నేనే పొద్దున పొలానికి పోయి సాయంత్రం వచ్చి దానికి అన్నం కూర వండి దానికి తినిపిస్తా, అంతే తప్ప ఇట్లా ఏడోకమ్మా. అంజలి పాపోదాం. పోరా పో, నీ పెళ్ళానికి కూసున్న కాడికి అన్ని తీసుకొచ్చి పెట్టాలా? నేను సేవలు చేయాలనా? నా అత్త దర్జా ఏందో చూపిస్తా, దాని అన్నను పిలిపిస్తా, 1కి 4 ఎక్కించి చెప్తా, అప్పుడు చెప్తా దాని సంగతి. పో బిడ్డ పో. ఇక్కడికి వేస్తా అన్నాడా అంజలి? అవునంజలి, గణేష్ ఎక్కడ ఉంటాడు? అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ? గణేష్ వాళ్ళ ఇల్లా? మన హనుమాన్ టెంపుల్ ఉంది కదా, అవును, అట్లా లోపలికి ఉంటదట వాళ్ళ ఇల్లు. అవునా? అయితే రోజు మీరిద్దరు ఇక్కడనే కలిసి ఆ తర్వాత ఇద్దరు కలిసి బస్సులో పోతారా? అవును రాజు. గీతాభవన్ దగ్గర కదా ఇన్స్టిట్యూట్? అవును రాజు. నాకెందుకో భయం అనిపిస్తుంది. భయమా? భయం ఎందుకు అంజలి, ఏమైందని ఇప్పుడు? ఏం లేదు రాజు, మీ అందరిని ఇబ్బంది పెట్టుకుంటా నాకు కోచింగ్ పోవడం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను కోడలిని అయి ఉండి అత్తమ్మతో ఇంట్లో పనులన్నీ చేయించుకున్నాడు ఎందుకో నాకు నచ్చుతలేదు. ఆమెతో అన్ని మళ్ళీ చేయించుకుంటా మళ్ళీ నేను ఆమెను కూర్చొని చూసుకుంటుంటా అంటే నాకెందుకో ఆమెను ఫేస్ చేయాలంటే భయం అనిపిస్తుంది రాజు. నువ్వన్నది కూడా కరెక్టే అంజలి, అత్తమ్మతోని అట్లా సేవలు చేసుకున్నాడు కొంచెం బాధ అనిపిస్తుంది చూస్తా అంటే. కానీ మా అమ్మ అర్థం చేసుకుంటుంది. అయ్యో పొద్దుగాలనే మీ అమ్మ గంతగానం తిట్టింది కదా, నువ్వేమో మీ అమ్మ నేను కేసుకొస్తాను అనిపిస్తుందేమో నీకు. ఇక కొంచెం బాధ ఉంటుంది కదా ఆమెకు కూడా. అంటే కోడళ్ళందరూ వచ్చిన తర్వాత నన్ను కూర్చుండబెట్టి నా కోడలు నాకు సేవలు చేయాలి, ఆ అత్త దర్జా నేను అనుభవించాలి అని ఖచ్చితంగా ప్రతి అత్త అనుకుంటుంది. అట్లనే మా అమ్మ అనుకున్నది. ఇక నేనేంటంటే చదువుకున్న కోడలు ఉంటే మంచిగుండు, ఎందుకంటే మాకు ఎవరికి చదువు లేదు. రేపు మనకు పుట్టే పిల్లలు కూడా చదువుకోవాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇట్లా ఎవరో ఒకరు చదివే ఉండాలి. ఇక ఆ ఉద్దేశంతో నేను ఇట్లా పెళ్లి చేసుకున్నా. కొన్ని రోజులు ఉంటుంది అంజలి, గంతే. నువ్వు దాని గురించి ఏం భయపడకు. మా అమ్మ ఏమన్నా కూడా నేను చూసుకుంటా. సరే, నీకు మా అమ్మ చెప్తా అంటే చూడబుద్ధి కాకపోతే చెప్పు, నేనే చెప్తా. నువ్వైతే దయచేసి ఆ అన్నం వండు కూర వండు అవేం పెట్టుకోకు, సరేనా? అమ్మో అద్దు రాజు, ఇప్పటికే అత్తమ్మ ఎత్తా అంటే చూడలేకపోతానా. ఇక నన్ను కూర్చోబెట్టి నువ్వు ఎత్తా అంటే తట్టుకోలేకపోతా కావచ్చు. ఇప్పటికే నువ్వు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసినావు. ఇంతకంటే ఎక్కువ చేయించుకున్నాడు కరెక్ట్ కాదేమో. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అంజలి? ఏం లేదు రాజు, నిన్ను ఇబ్బంది పెట్టలేను, అటు అత్తమ్మని ఇబ్బంది పెట్టలేను. నువ్వు నన్ను కూర్చోబెట్టి నువ్వు పని చేస్తా అంటే నాకంటే ఎక్కువ అత్తమ్మనే ఫీల్ అవుతుంది, బాధపడుతుంది. నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. ఏంటిది అంజలి? ఈ 15 రోజులు నన్ను మా ఇంటికాడ దింపవా రాజు? మా ఇంటికాడ దింపి ఒక్క మాట మా అన్నకి చెప్పు, నువ్వు ఇంటికాడ నుంచి కోచింగ్ కాడ దింపమని. నువ్వు చెప్తే మా అన్న వింటాడు. కోచింగ్ కాడ కాకపోయినా ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద దింపినా చాలు, అక్కడ నుంచి నేను ఆటో కోచింగ్ పోతా. ఇంటికాడ దింపన్నా?
సరే అయితే అంజలి, నీకు నచ్చినట్టే చేద్దాం. నువ్వు గంతగానం ఇబ్బంది పడతా అంటే నేను చూసుకుంటూ ఉండలేను కదా అంజలి. సరే, నీకు నచ్చినట్టే చేద్దాం. అగో గణేష్ వచ్చిండు కదా. గణేష్, ఏమైంది గణేష్? అప్పటి నుంచి మేము ఇద్దరం నీకోసం ఎదురు చూస్తాను. గింతగానే లేట్ అయింది ఇవాళ. ఏం లేదన్నా, ఇంటికాడ కొంచెం పని ఉండే, అందుకే లేట్ అయింది ఇలా. అవునా? సరే అంజలి, గణేష్ మరి పోదామా? పోదాం. సరే అంజలి, పారి. అంజలి, చెప్పుడు మర్చిపోయినా, ఇలా మనం గీత భవన్ కాడికి కాదు, రామ్నగర్ పోవాలి. హైదరాబాద్ నుంచి వెళ్ళి సారత్ ఉండట, స్పెషల్ క్లాస్ ఉంది ఇలా. అవునా అంజలి, మరి రామ్నగర్ అంటే మస్తు దూరం, ఎట్లా పోతారు? ఏముందన్నా, ఇడికెళ్ళి బస్సులో పోతాం, గీత భవన్ కాడ దిగి అటు ఆటోలో పోతాం. అవునా? అట్లయితే కోచింగ్ కి మస్తు లేట్ అవుతుంది కదా. ఏం ఇప్పటికే చెప్తాం లేట్ అయింది. ఏం చెప్తామన్నా, ఇక పోక తప్పది. ఏం కాదు రాజు, మా అంటే ఒక గంట లేట్ అవుతుంది కావచ్చు. నేను పోతాం తీ. ఆగంజలి, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించలేదు. ఒక పని చేయి గణేష్, నీకు బండి నడపత్తది కదా. నడపచ్చన్నా. నా బండి తీసుకొని పోర్రి, తొందరగా చేరుకుంటారు మీరు. నేను నడుచుకుంటా పోతా. మీ సేవనే కదా, నాకు ఏ పాటి దూరం ఉంటుంది చెప్పు. మీసేవంటే మస్తు దూరం కదా రాజు, గంత దూరం నడుచుకుంటే ఎట్లా పోతావు నువ్వు? అబ్బా ఏం కాదు అంజలి, నాకు నడక అలవాటే. నేనేమన్నా ముడ్డు కింద చక్రాలతోనే పుట్టినా, నడుచుకుంటూనే పోయటం. మొన్న కొన్న బండి, నేను నడుచుకుంటూ పోతుంది. మీరైతే పోర్రి, నాకంటే ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు. అబ్బా ఎందుకు తీయ అన్న నీకు ఇబ్బంది, మేము బస్సులో పోతాం కదా, మాకు అలవాటే. ఏం కాదు గణేష్, పో ప్లీజ్. నా కోసం ఇస్తాను, నా స్వార్థం కోసం ఇస్తాను, నా పిల్లల స్వార్థం కోసం ఇస్తాను. కానీ నువ్వు ఏం కాదు ప్లీజ్, పోర్రి. మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అంజలి, పోర్రి. అంజలి, నేను మీ సేవకు పోయినాక నీకు ఫోన్ చేస్తా. ఆ వాట్సాప్ డాక్యుమెంట్లు ఏమో వాళ్ళకి పంపు. నేను అలా పంపుతా. సరే గణేష్, బండి సాయంత్రం నేనున్నా లేకపోయినా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మకి ఇచ్చేసే తాళం. ఒకవేళ నువ్వు వచ్చే ముందు నాకు ఫోన్ చేయి. మా ఇంటికి వస్తే నేను తర్వాత నేను మీ ఇంటికి అడ తీస్తా. సరే అన్న. సరేనా? మంచిగా పోయిరాలి. బ్రేకులు పడయి కొంచెం రెండు కలిపి కొట్టు. సరే అన్న. జాగ్రత్త జాగ్రత్త అంజలి. ఓకే అన్న, పోయి. ఓకే ఓకే గణేష్. ఏందత్తమ్మా, అప్పుడు ఎప్పుడో బాగా ఫోన్ చేసి చెల్లెని చదివించడానికి గురించి మాట్లాడదాం రమ్మన్నాడు. మళ్ళీ గిన్ని రోజులకు నువ్వు రమ్మన్నావు. అసలు ఏంది, ఏం ముచ్చటంటే ఏం సపోర్ట్ చేస్తలేదు ఏందత్తమ్మా, అసలు ఏమైంది? నువ్వు చెప్పింది నిజమే అల్లుడు. చదువొద్దు ఏమొద్దు నీ చెల్ల కానీ ఒక్క తీరుగా చెప్పినావు. చదువుకోమని కాలేజీ పంపితే కథలు పడుతుంది అని ఒక్క తీరుగా చెప్పినావు. అన్ని కథలు చేస్తాంది. ఇక ఎందుకు నీ చెల్ల గురించి అన్నమై ఉంటివి ఏం చెప్పను. అయితే కానీ నీ దందా మంచిగా నడుస్తుంది అల్లుడు. ఏందత్తమ్మా ఏం మాట్లాడతారు? నా దండం వచ్చిన ఫస్ట్ పక్కకు పెట్టుర్రి. అసలు మా చెల్లె ఏం కథలు పడ్డది, ఏం చేసింది? ఎందుకు అల్లుడు, మళ్ళా నీ చెల్ల గురించి చెప్తే నీ మనసు చిన్నపోతుంది. ఏందత్తమ్మా, ఆ ముచ్చటేదో మొత్తానికి చెప్పకుండా ఏం కాకపోవు కదా. సగం చెప్పి సగం ఆపేసరికి నేనేం అర్థం చేసుకోవాలి, ఏమనుకోవాలి? ఏం లేదు అల్లుడు, నా కొడుకు నీ చెల్లెను చదువుకోమని కోచింగ్ పంపిస్తే ఎవరో గణేష్ అట ఆయనతో కూర్చొని రోజు చదువుకుంటాంది. ఎవరైనా ఆడమగ కూర్చొని చదువుకుంటారా చెప్పు? ఈ ముచ్చట ముందుగా నీకు తెలిసి ఉండాలని చెప్తానా గంతే. అగో మా చెల్లె గట్ల ఎత్తే నువ్వు నాకు ఎప్పుడైంది అత్తమ్మా? నువ్వు మందలియలేదా? మందలిచ్చినావు అసలు? నేనెందుకు మందలియలేదు బిడ్డ, మందలిచ్చినా చెప్పేదానికంటే ఎక్కువే చెప్పినా. అయినా ఆడమోగను అర్థం చేసుకోవాలమ్మా. చదువుకునేటోళ్ళ నువ్వు అపార్థం చేసుకుంటావా, ఎట్లా పడితే అట్లా అంటావా, అనుమానిస్తానవు ఎందుకమ్మా? నా కొడుకే నా మీదకి రాబట్టే ఏం చేయను. నా కొడుకే నమ్ముతలేడు నేను మంచి చెప్తే. అయినా ఆ రోజు మా చెల్లెను చదివించడానికి బయటకు పంపించినప్పుడే అది బయట ఏమైనా కథలు పడితే నాకైతే సంబంధం లేదని బావముంగట నిమ్మగట అని చెప్పినా కదా అత్తమ్మ. మళ్ళీ నువ్వు ఇప్పుడేమో బరువు బాధ్యతలు ఎక్కువ అన్నట్టుగా మాట్లాడబడుతుంది. చూడత్తమ్మా, అది బయట కనుక ఏమైనా తప్పుడు పనులు చేస్తే మాత్రం నాకు సంబంధం లేదు. అయ్యో ఏందల్లుడు గట్లన పడితివి? ఎంత కాదనుకున్నా నీ తోడబుట్టిన చెల్లె, రక్తం పంచుకొని పుట్టే. నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తెత్తే ఎట్లా చెప్పు? ఏమో గట్లన పడితివి. నీ చెల్లె గురించి నీకే పట్టింపు లేకుంటే ఎట్లా అల్లుడు? గట్లా అంటావేందత్తమ్మా, నాకు పట్టింపు లేదని? ఆ రోజు నేను చెప్పినా కదా, చెప్పినప్పుడు నీ కొడుకు బాగా ఎగిరే కదా, ఏదున్నా మాదే బాధ్యత మేమే చూసుకుంటామని. ఇప్పుడు నా మీద నెట్టే పడుతుంది. నా కొడుకు నా కోడలికే బగ్గా సపోర్ట్ చేస్తాండు. వాడిని ఎవరినో గణేష్ అట
తీసుకొచ్చి పొలం కాడ కూసోబెట్టి మరీ చదివిస్తాండు. ఎంత చెప్పినా నా కొడుకు వినేటట్లు లేడు అల్లుడు. అందుకే నీకు ఫోన్ చేసి పిలిపించిన. జర నీ చెల్లెని ఇంటికి తీసుకుపోయి ఈ చదువులు వద్దు ఏమొద్దు, ఇంట్లో కూర్చొని అత్తకు సేవలు చేసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండమని చెప్పు కొడుక. ఈ ఆడపిల్లకి ఈ చదువులు ఎందుకు చెప్పు, ఇల్లు సంసారం చూసుకుంటే చాలదా. జర చెప్పు కొడుక నీ చెల్లకు. సరే అత్తమ్మా, ఈ మా చెల్లె గారు నేను ఎంతో చెప్పే తిరిగి చెప్పుకుంటా. ఇక అది ఇంటనే ఈయన లేకుండా చూద్దాం. జర చెప్పు, నువ్వైతే మర్చిపోకు. సరే అత్తమ్మా, నువ్వు గంధాన బతలాడో చెప్తాది. సరే నేను పోతానమ్మా. అయ్యో ఇంత బోధినిపోతు రాలుడు. అద్దత్తమ్మా, నువ్వు పెట్టినావుగా కడుపు ఇంటి సరిపోతుంది ఇక. అల్లుడు పోయినాక ఫోన్ చేయి మరి. సరే అంజలి, ఇప్పుడు చెప్తాను ఇక నీ సంగతి. ఇంకేంది, నీ అన్నే నీ సంగతి చూసుకుంటాడు. చదువు బంద్ చేపిస్తాడు చూడు. ఇక ఏం చేస్తాందో నా కోడలు ఇంట్లో మహారాణి. ఈ చిక్కుడుగా అన్న చూంచమంటే చూస్తుందో లేదో. అబ్బో, అయినా నా కొడుకు చంపుతాడు కావచ్చు. నా పిల్లానికి పని చెప్తానవే చదువుకొనియవా అని. నేనే చూంచుకుంటది. ఎందుకు వచ్చిన లొల్లి. వీడెందుకు గిట్ వస్తాడు. అమ్మా ఏంద్రా? ఏం చెప్తానవే? చిక్కుడుగా చూస్తాను రా. ఏం లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం రా? అది నాకు ఎట్లా చెప్పానో అర్థమైతలేదు. చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ కోపానికి రావద్దంటే చెప్తా. ఏదో చెప్పరాదు ఇక. ఏం లేదమ్మా, అంజలి ఎగ్జామ్కి ఇంకా 15 రోజులే టైం ఉంది కదా. ఇప్పుడు అది ఏమంటుందంటే, ఇక్కడనే ఉండి నేను అత్తతోని పని చేయించుకున్నాడు, లేదంటే నీతోని పని చేయించుకున్నాడు నాకు ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే మా ఇంటికి పోదాం అనుకుంటానా అంటుంది. ఒకసారి నిన్ను పర్మిషన్ అడగమని చెప్పిందమ్మా. నేనైతే పొమ్మనే చెప్తానమ్మా, నువ్వు కూడా ఎట్లాగో పొమ్మనే చెప్తావని చెప్పిన. కానీ ఎందుకైనా మంచిది ఒక మాట చెప్పాలి అని చెప్పి అంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతానా అమ్మా. అంజలిని ఇంటికి పంపిద్దామా అమ్మా, ఏమంటావు? ఏంది అవ్వగారింటికి పోతుంది అట్నా? ఓ రక్కో, అది అసలు అవ్వగారింటికి వచ్చిందా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిందిరా? నాకు అర్థమైతే లేదు. నువ్వే నా అల్లుడు అయినట్టున్నావు, అదే నా బిడ్డ అయినట్టుంది కదా. అట్లుంది వ్యవహారం. అబ్బా అమ్మా, ఎందుకే గంతగానం ఇప్పుడు మాట్లాడు? ఏమైందని చెప్పు. ఏందిరా ఏం మాట్లాడినరా నేను? నేను ఏం మాట్లాడినా గట్ల మాట్లాడతాను అమ్మ అంటావు. అసలు అది చెప్పినట్టే వింటాను, అది ఆడిచ్చినట్టల్లా ఆడతాను. దాన్ని కొంగు పట్టుకునే తిరుగుతాను నువ్వు. అది స్విచ్ అయితే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతాను నువ్వు. అది రిమోట్ అయితే నువ్వు టీవీ అయినావు. ఇంకా నేను చెప్పేది ఏమి వింటావు? నా మాట నీకేడ అర్థమవుతుంది? ఏమోరా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాకు తెలియదు పోయిగా. అమ్మా నీకు చెప్పాలని చెప్పిన అమ్మా, అంతే. నీకు చెప్పిపోవడు పద్ధతి కాబట్టి అట్లా చెప్పిన. మేము పోతానమ్మా దాన్ని తీసుకొని. నువ్వు మళ్ళీ దాన్ని ఏమనకు, నేను పోయేస్తా. నేనెందుకంటారా? నీ పిల్లని నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. పో. దాన్నే నేను దాని ఇంటికి పంపిద్దాం అనుకున్నా, నువ్వే తోలొత్తానంటాను. ఇంకేంది, దాని అన్నకైతే అన్ని చెప్పు ఉంచిన. చదువు బంద్ చెప్పిస్తాడు పో. ఆయన అన్ని విధాలుగా నచ్చ చెప్తాడు. అంజలి అన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నా రాజు. మళ్ళీ 15 రోజులు ఉండు. అసలే మళ్ళీ ఏమన్నా మర్చిపోయినా నాకు చెప్పు, నేను తీసుకొచ్చి. సరే, ఏం టెన్షన్ పడకు. మళ్ళీ ఏమన్నా బుక్కులు గిక్కులు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయి. అత్తమ్మ ఒకసారి చెప్పత్తా. మా అమ్మకి చెప్తావా? ఏం అవసరం లేదు, నేను చెప్పిన ఆల్రెడీ. మళ్ళీ నువ్వెందుకు ఎప్పుడు నువ్వు చెప్పినావు అనుకో, మా అమ్మ ఏమన్నా అంటది, నువ్వు మళ్ళీ నీ మనసు బాధపడుతుంది. ఎందుకు దా అంజలి పోదాం. ఏం కాదు రాజు, నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఉంటది కదా. ఒకసారి చెప్పత్తా. సరే పో, నేను ఇక్కడ ఉంటా. అత్తమ్మ ఏందమ్మా? నేను పోయేత్తా. పోయిరా అవ్వా పోయిరా. నాకెందుకు చెప్తాను పోయేదాని పోక? నేను చెప్తే వినేటానివా ఏమన్నా? పోకంటే ఉండేదానివా? అంతా మీదే నడుతుంది, రామరాజ్యం అయిపోయింది ఇంట్లో. నా కొడుకు చెప్తే తింటాడా, నువ్వు చెప్తే తింటావా? అయినా నా పని ఏంది? బువ్వ కూర వండి పెట్టుడు, నీకు పనులు చేసి పెట్టుడు, గంతే కదా. నేను చెప్తే వినటోళ్ళు ఎవరు ఉన్నారు? ఏడికన్నా పో, ఏనన్నా కలవాడు. నాకెందుకు చెప్తాను? పోతానత్తమ్మా అని చెప్తాంది. అభిగా హాస్టల్ వేసడం కానీ ఇంట్లో చిల్లర పనులన్నిటికీ బయటికి నేనే ఓడైతాను. అసలే ఎగ్జామ్స్, ఇక్కడ ఏం చదువుతాడో ఏం రాస్తాడో. కౌన్ శివన్. శివ, పార్టీ వచ్చిందా రిజిస్ట్రేషన్ కాడికి? సరే ఇక నాకు కొంచెం పని ఉంది, నేను వస్తలేను. ఈ మన సుల్తానాబాద్లో సైట్ చూడడానికి పోతానా. సరే
పైసలు ఇచ్చినాక ఫోన్ చేయి, పంచుకుందాం. సరే బావా నమస్తే. నమస్తే బావ. ఏందిరా ఫోన్ చేయకుండా వచ్చి బావ, కింద సడన్ గా వచ్చారు? ఏం లేదు బావా, అంటే ఫోన్ చేసి వచ్చే అంత పెద్ద ముచ్చటేం కాదు. అయితే అంజలికి ఇంకా 15 రోజులలో ఎగ్జామ్ ఉంది కదా, ఇక మా ఇంట్లో నుండి చదవడంటే దానికి ఏదో ఒక పని చెప్తుంది మా అమ్మ. అందుకే అని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చిన. మీ ఇంట్లో అయితే దానికి ఏం పని ఉండదు కదా బావ, చదువుడు తప్ప. సరే బావ, దా ఇంట్లో ఉందా. అద్దు బావ, నేను పోవాలి. ఆ పొలం కాడ పని ఉన్నది, యూరియా బత్తాలు కూడా వస్తలేవు. ఇక దీనికి కూడా తెలుసు, ఆ యూరియా బత్తాల కాడికి పోవాలి. ఏం గతి బావ, రాక వచ్చిన ఒక పెగ్గేసి పోదా. అద్దు బావ అద్దు, నేను ఇగో దానికి జాబ్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా కూర్చుంది అంతే బావ, ఇంకేంది. అబ్బా జాబ్ అని చెప్పి నా మూడంతా ఖరాబ్ చేసినావు బావ, నాశనం చేసినావు. ఎందుకు బావ అట్లా అంటావు? దానికి జాబ్ వస్తే అన్నగా నీకే కదా పేరు. అంజలి పోను. లోపలికి రాగదా రాజు, మా అన్నకు అంతగానం పిలుస్తాడు. అబ్బా అంజలి, నీకు తెలిసిందే కదా, మనకి ఊరే బత్తల కోసం మస్తు లొల్లు అవుతాయి. 1, 2 కూడా కాదు, 10 ఎకరాలు కొట్టాలి. నేను పోకపోతే మళ్ళా వరి ఎర్రబడుతుంది. పోతా అంజలి, మళ్ళా నేను తీసుకోపోవడానికి వస్తా కదా, అప్పుడు కలుతుంది. కావాలంటే కాసేపు కూర్చొని పోతా, ఇంకేంది బావా. పోయేస్తా మరి. సరే బావ, వెళ్ళావా పోయినాక ఫోన్ చేయి. సరే నువ్వు పని ఉందా అంటున్నావు కాబట్టి నిన్ను కూడా ఏమంటలేను. సరే నిమ్మలంగా బాబా, అర్థం చేసుకో బావా. పోయిరా అంజలి, పోయినాక నేను ఫోన్ చేస్తా బావా. ఫోన్ ఏమన్నా అవసరం ఉంటే చెప్పు అంజలి, ఫోన్ చేయి, నేను తీసుకొచ్చి ఇస్తా. దూరం ఉన్నదాన్ని మళ్ళీ ఏం భయపడదు. సరే అంజలి, అన్నా నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. చెప్పన్నా. ముందా బ్యాగ్ పక్క పెట్టు. ఏమైందన్నా చెప్పు. గణేష్ ఎవడే? గణేష, ఈ విషయం నీకు ఎవరు చెప్పారో నాకు అర్థమైందన్నా. కానీ నువ్వనుకున్నట్టు లేకపోతే మా అత్తమ్మ అనుకున్నట్టు మా ఇద్దరి మధ్యలో ఇంకేం లేదన్నా. ఆయన నాకు కోచింగ్లో పరిచయం. నాకు ఒక సబ్జెక్ట్లో డౌట్ ఉందంటే ఆయన నాకు నేర్పిస్తాడు అంతే. మా ఇద్దరి మధ్యలో మీరు ఊహించుకున్నట్టు ఇంకేం లేదన్నా. మరి ఎందుకే మీ అత్తమ్మ పిలిచి మీ చెల్లె గణేష్ గంతో తిరుగుతుందని ఇవన్నీ చెప్తాంది? ఇవన్నీ అవసరమా? సపరేట్గా చదువు పని చేసి ఇంట్లో ఇవన్నీ వచ్చు నా ముచ్చట్లు. చదువుకే అంటే ఈయన కూడా చదువుగానే వేరు. ఆయన పెళ్లి చేసుకున్న ఆడది చదువుని బయట తిరుగుతాయి, సమాజంలో 10 మంది 10 రకాలుగా అంటారు. ఉన్న టెన్షన్ నాకు సరిపోతున్నావు అంటే ఈ టెన్షన్ ఒకటి. చదువు పని చేయి. అన్నా ఏం మాట్లాడుతున్నావన్నా? అవును, నువ్వు వినేది నిజమే. ఈ 15 రోజులు బయటకి వెళ్ళొద్దు. నీ మొగుడు వచ్చినా కూడా నిన్ను రోజులా. అన్నా 15 రోజులలో ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నేను పడ్డ కష్టం అంతా నీళ్ళలో పడిసినట్టు అవుతుందన్నా. నీకు దండం పెడతా అన్నా, నువ్వు ఇట్లా మాట్లాడకన్నా. నువ్వు ఇట్లా మాట్లాడతావని తెలిస్తే నేను అక్కడనే ఉండేదాన్ని కదన్నా. నా అవ్వగారి ఇంట్లో నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటే నేను మంచిగా చదువుకుంటా అని చెప్పచ్చు అన్న. అన్నా నీకు దండం పెడతా అన్నా, నన్ను చదువుకొని అన్నా. ఇట్లా మాట్లాడకన్నా ప్లీజ్ అన్నా. ఎందుకే ఈ చదువు అంత ఎందుకు? ఈ చదువు ఏం చేస్తావు? జాబ్ ఎందుకు నీకు? నీకు 12 ఎకరాల భూమి అక్కడ సరిపోదా? ఎందుకే చదువుకుంటా జాబ్ చేస్తాను మాట్లాడతాను? ఒక్క కారణం చెప్తే నేను పంపిస్తా. నువ్వు చదువుకుంటా చెప్పి ఇంతమందిని బదిలీ చేస్తున్నావు ఎందుకు? ఇంతమంది మనసులు ఖరాబ్ అవుతున్నాయి తెలుసా? అయినా ఆడపిల్లకి చదువు ఎందుకే? నీకేం తక్కువైందని? చదువుతా జాబ్ చేస్తాను మాట్లాడతాను. ఏందన్నా ఆడపిల్లకి చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు అని అడుగుతున్నావా? ఉద్యోగం ఎందుకా? నేను ఇంతగానో చదువుకున్న దానికి నేను ఉద్యోగం చేయకపోతే ఇక నేను అంతగానో చదివేందుకన్నా? నువ్వైనా అమ్మైనా నన్ను అన్నిగానం లక్షలు పెట్టి చదివిపించారు. దానికి నేను ఉద్యోగం చేయకపోతే ఎట్లా అన్నా? అమ్మ కానీ నాన్న కానీ ఏ రోజు నన్ను ఆడపిల్లకి చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు అని ఒక్కరోజు కూడా అడగలే అన్నా. కానీ నువ్వే అడుగుతాను చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు అని. చదువుకుంటే విలువ ఉంటుందన్నా, గౌరవం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు బయట నడుచుకుంటూ పోతే చేతులెత్తి దండం పెడతారన్నా. చదువుకున్న వాళ్ళకి సమాజంలో అంత విలువ ఉందన్నా. నువ్వు అన్నట్టు 10 ఎకరాలు 12 ఎకరాలు చెప్పుకోవడానికి బతకడానికి మంచిగా ఉంటాయి కావచ్చు అన్న. వాటెవిటితోని మంచి విలువ పెరగది. మంచి విలువ పెరగనంటే చదువుకోవాలి. నువ్వు అడిగినావు కదన్నా ఆడపిల్లకి చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు అని. మరి నా చదువుని పోల్చేది కూడా ఆడపిల్ల అయినా సరస్వతి దేవితోనే కదన్నా. ఎందుకు మరి మొగంతో వలవరు? నువ్వే అంటావు కదా చదువు మొగోడు చదువుకోవాలి, ఉద్యోగాలు మొగోళ్ళే చేయాలి, ఆడపిల్లలు కాదు అని. మరి చదువును మాత్రం ఆడపిల్ల అయిన సరస్వతి దేవితో ఎందుకు పోలిస్తారన్నా? అదన్నా ఆడపిల్ల గొప్పతనం. ఇదే కాదన్నా, ఈ ప్రపంచంలో ఇంకెన్నో గొప్ప విషయాలు ఆడవాళ్ళతోనే పోలిస్తారన్నా. మనని మోసే భూదేవి
ఆమె ఆడామని. మనం సంపాదించే ప్రతి రూపాయి లక్ష్మీదేవి అంటారు, ఆమె ఆడామని. మనం చదువుకునే చదువు సరస్వతీదేవి, ఆమె ఆడామని. ఇట్లాంటివి ఎన్నో విషయాలల్లా మా ఆడోళ్ళే ఉన్నారన్న. కానీ మీరు ఆడపిల్ల ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇట్లుండాలి అట్లుండాలి, చదువుకోవద్దు, ఉద్యోగం చేయొద్దు, ఇట్లా తక్కువ చేసి మాట్లాడతారన్న. ఎందుకు? తప్పు కదా అన్న. ఇదంతా కాదన్న. ఎన్ని రోజులు ఓపిక పట్టినావు కదా, ఇంకో 15 రోజులు ఓపిక పట్టు. 15 రోజుల తర్వాత నేను జాబ్ కొట్టకపోతే నువ్వన్నట్టే మా అత్తగారింటికి పోయి బోళ్ళు తోముకుంటా, బట్టలు వండుకుంటా, వంట చేసుకుంటా, మా అత్త కాళ్ళు ఒత్తుకుంటా, కుక్క లెక్క బానిస బతుకుతా అన్న. నీకు దండం పెడతా అన్న. ఈ 15 రోజులు నన్ను వదిలే అన్న. నీకు దండం పెడతా, కావాలంటే నీ కాళ్ళు మొక్కుతా అన్న. లే, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏమైంది అల్లుడు? నా కోడలు ఏమంటాంది? చెప్పే కాడికి చెప్పిన అత్తమ్మ, బెదిరించే కాడికి బెదిరించిన, తిట్టే కాడికి తిట్టిన. కానీ అయినా కూడా అది ఏమంటుంది, నేను చదువుతా, జాబ్ చేస్తా అని మాట్లాడుతాను. ఇంకా ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. అగో గట్లంటే ఎట్లా అల్లుడు? మరి ఏం చేద్దాం? ఏం చేస్తా, ఒక గంట ఎగ్జామ్ ముందనగా రూమ్లో ఇస్తే తాళం వేస్తా, ఎగ్జామ్ అయిపోయినాక తాళం ఇస్తా. మా అంటే 4 రోజులు బాధపడుతుంది. ఇది మహా చదివింది, పొద్దుంతా కూర్చొని చదివింది కాబట్టి 1 నెల రోజులు ఎడుతుంది. తర్వాత ఏమైతుంది, అంతా నార్మల్ కదా అత్తమ్మ. అబ్బో, మరి గట్ల చేస్తే నా కొడుకు ఊకుంటాడా? ఏమంటాడో ఏమో, అసలే కోపగొండి. మరి ఏం చేయమంటావు అత్తమ్మ? అది 2-3 నెలల కోచింగ్కి వచ్చినందుకే గణేష్ గారు, సురేష్ గారు అని ఎన్నో మాటలు మాట్లాడుతుంది. రేపు దానికి జాబ్ వచ్చింది అనుకో, అది ఇప్పుడు చేయాల్సిందా, జీవితాంతం చేయాలి. జీవితాంతంలో ఎన్ని మాటలు మాట్లాడతారు. రేపు ఆ జాబ్ వచ్చిన తర్వాత ఎల్లిగాడో మల్లిగాడో ఎవరో ఒకరు వస్తే ఎన్ని మాటలు మాట్లాడతారు. ఇవన్నీ అవసరమా నాకు? అందుకే సపరేట్గా ఇంట్లోనే అనుకో, ఏ లొల్లి ఉండదు, ఈ టెన్షన్లు ఉండవు నాకు. అది ప్రశాంతంగా ఉంటుంది, మీరు ప్రశాంతంగా ఉంటారు, నా పని నేను చేసుకుంటా. ఆ, సరే అల్లుడు, ఏదున్నా నీ దాకా చూసుకో, మళ్ళా నా కొడుకు దాకా రానియకు, సరేనా? బాంచన్ దండం పెడతా. దండం పెట్టడానికి అత్తమ్మ, అయినా అది చదువుకోవడం నాకు కూడా ఇష్టం లేదు, అందుకే ఇట్లా చేస్తాను. సరే అత్తమ్మ, పొద్దుకుతాంది, నాకు అసలే గంట ప్రయాణం, నాకు కూడా మధ్యలో పని ఉంది, చూసుకొని పోవాలి. నేను వెళ్తాను అత్తమ్మ. సరే అల్లుడు, పోయిరా. అమ్మయ్యా, దీని పరీక్షలకు ఇంకా 3 రోజుల టైం ఉంది. అంటే శుక్రవారమే. చూద్దాం ఇది రాత్తదా రాయదా.